ఏపీఎస్ అని ఉంటాయి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ అంటాం వాడిని. ఒక కంపెనీ వాడి సర్వీసెస్ ని మన అప్లికేషన్లోకి ఇంటిగ్రేట్ చేసుకోవడానికి ఈ ఏపీఎస్ ప్రొవైడ్ చేస్తాడు. ఇలా ఏపీఎస్ ఇంటిగ్రేట్ చేసుకుని కొన్ని వందల స్టార్ట్స్ వచ్చాయి, అందులో కొన్ని $multi-million కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ ఏపీఎస్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఒక వెబ్ యాప్ బిల్డ్ చేయాలనుకున్నా, ఒక మొబైల్ యాప్ బిల్డ్ చేయాలనుకున్నా, ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలనుకున్నా, అసలు ఒక టెక్నికల్ ప్రోడక్ట్ ఏం బిల్డ్ చేయాలనుకున్నా సరే మీకు ఏపీఎస్ బిల్డ్ చేయడం, ఏపీఎస్ ని హ్యాండిల్ చేయడం వచ్చి తీరాలి. మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుదాం అనుకున్నా, ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదాం అనుకున్నా, బ్యాక్ ఎండ్ డెవలపర్ అవుదాం అనుకున్నా సరే మీకు ఏపీఎస్ హ్యాండిల్ చేయడం అనేది వచ్చి తీరాలి. ఓకే, సో మీకు ఏపీఎస్ ని నేర్పించడానికి నేను వీడియో చేశాను. మీరు ఇందాక చూసిన వీడియోలో మనం ఈ ఓపెన్ వెదర్ కంపెనీ ద్వారా ఏపీఎస్ ని యూజ్ చేసుకున్నాం. అప్పుడే మనం వాడు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ని మన అప్లికేషన్లోకి ఇంటిగ్రేట్ చేయగలిగాం. సో మీకు ఒకసారి ఏపీఎస్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిపోతే మీరు ఈ ChatGPT ఏపీఎస్ వాడుకోవచ్చు, లేకపోతే వేరే కంపెనీస్ చాలా ఉన్నాయి. ప్రతి కంపెనీ మాక్సిమం ఏపీఎస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ఏపీఎస్ వాడుకోవడం అంటే ఇండైరెక్ట్గా ఆ సర్వీసెస్ ని మన అప్లికేషన్ వాడుకుంటున్నట్టే. సో ఈ ప్రోడక్ట్ ని బిల్డ్ చేయండి, బిల్డ్ చేసి మీ రెజ్యూమేలో పెట్టుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి. సో ఎప్పుడు లాని ఇది మన బూట్ స్ట్రాప్ హోమ్ పేజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ డాక్స్లోకి వెళ్ళండి. డాక్స్లోకి వెళ్ళే సెకండ్ పాయింట్ ఉంటుంది. ఇది మీకు విని బోర్ కొట్టొచ్చు, బట్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి మాత్రం ఇది కొద్దిగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఇక్కడ పేస్ట్ చేసుకోండి, ఎందుకంటే మన వెబ్సైట్లో బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తాం కాబట్టి. ఓకే, అండ్ దాంతోపాటు కింద ఇదిగోండి ఇక్కడ ఇంకొక 2 లింక్స్ ఉన్నాయి కదా, అవి కూడా పూర్తిగా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈ లింక్తో అవి రీప్లేస్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు ఇది ఇంకా క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ వచ్చాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఈ టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ ప్లేస్లో లైవ్ వెదర్, ఇక్కడ మీ ఇష్టం వచ్చిన పేరు ఏదో పెట్టుకోండి. ఓకే, లైవ్ వెదర్ అనో లేకపోతే మీ ఓన్ అప్లికేషన్ అనో ఏదో కూడా పెట్టుకోండి. సో మనం ఈరోజు బిల్డ్ చేసే అప్లికేషన్ ఇది ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం సిటీ అది టైప్ చేశాక మనకి ఆ సిటీ బట్టి ఇక్కడ మారుతుంది, ఇదంతా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అసలు ఏంటి ఎలా అన్నో చూద్దాం. ఇక్కడ మీరు దీన్ని 3 వేస్లో డివైడ్ చేసుకోండి స్క్రీన్ని. ఓకే, సో ఇదంతా nav బార్, కిందన ఇదంతా ఇంకొకటి మెయిన్ కంటెంట్ సెక్షన్ అనమాట. ఓకే, సో 2 పార్ట్స్ ఉన్నాయి, ఒకటి పైన ఒకటి కింద. ఒక దాని హైట్ 10%, ఇంకో దాని హైట్ 90%. ఓకే, ఇప్పుడు ఈ 90% దాంట్లో మళ్ళీ హారిజాంటల్గా 2 వేస్ డివైడ్ చేయండి. ఇది ఒక 30%, ఇది ఇలాగా, అండ్ ఇది ఇలాగా ఒక 70%. ఓకే, సో దాన్ని మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఇక్కడ మనం ఏమనుకున్నాము, 2 సెక్షన్స్ అనుకున్నాం కదా. సో డివ్, ఇది ఫస్ట్ ది, నెక్స్ట్ ది డివ్. ఓకే, ఇది టోటల్ ఇప్పుడు 2 డివ్స్ ఉన్నాయి. 2 డివ్స్లో ఫస్ట్ డివ్ ఏంటి, nav బార్ కదా. nav బార్లో ఏం చేద్దామంటే, దీనికి ఒక క్లాస్ ఇవ్వండి, క్లాస్ nav బార్ అని. లేకపోతే సెర్చ్ బార్ ఇచ్చాక ఇక్కడ మనకి index.css ఫైల్ ఉంది కదా, అది లింక్ చేసుకోండి. index.css. సో ఇక్కడ మీరు చూసుకుంటే నాకు ఆల్రెడీ అన్ని ఫైల్స్ సేమ్ ఫోల్డర్లో ఉన్నాయి, కాబట్టి జస్ట్ ఈ డాట్/ అవ్వగానే index.css ప్రెడిక్ట్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ సెర్చ్ బార్ అని ఉంది కదా, ఈ సెర్చ్ బార్ ఇక్కడ ఇవ్వండి, క్లాస్ ఇది హైట్ 10vh. ఓకే, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఇచ్చుకుందాం ప్రస్తుతానికి. ఓకే, సో ఇక్కడ చూసారా 10vh హైట్ 10vh వచ్చింది. ఇప్పుడు ఇక్కడ లోపల ఏంటి, ఈ ఇన్పుట్ ఫీల్డ్ కూడా కావాలి. సో దానికి ఒక డివ్ పెట్టండి. డివ్ ఎందుకు పెడతానో చెప్తాను. సో ఇక్కడ డైరెక్ట్ ఇన్పుట్ ఫీల్డ్ కూడా ఇచ్చవచ్చు, బట్ ఇన్పుట్ ఫీల్డ్ ఇవ్వకుండా డివ్ ఎందుకు పెడుతున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ ఇవ్వండి, టైప్ టెక్స్ట్, క్లాస్ ఇన్పుట్ ఫీల్డ్ అని ఇచ్చాము. ఓకే, సో ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఇవ్వండి. ఆ ఇన్పుట్ ఫీల్డ్కి పైన ఒక డివ్ ఇచ్చాము. ఈ డివ్ ఎందుకు ఇచ్చాము, ఇప్పుడు దీంతో పాటు ఒక బటన్ కూడా పెడతాం కాబట్టి ఇప్పుడు ఈ బటన్ పెట్టాము. ఓకే, సో దీనికి ఫస్ట్ బోర్డర్ 1, బోర్డర్ డార్క్ కాదు, బోర్డర్ వైట్ వేద్దాం. ఓకే, సో బోర్డర్ వైట్ వచ్చింది. దీనికి ఇక్కడ ఏం చేస్తాం, దీనికి ఒక క్లాస్ ఇవ్వండి, పేరెంట్ డివ్. ఓకే, సో ఇప్పుడు ఈ సెర్చ్ బార్ని ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ సెంటర్, అప్పుడు అది ఏమవుతుంది, వర్టికల్గా సెంటర్లోకి వస్తుంది. నెక్స్ట్ ఏంటి, జస్టిఫై కంటెంట్ సెంటర్, అప్పుడు అది ఏమవుతుంది, హారిజాంటల్గా కూడా సెంటర్కి వెళ్తుంది. చూసారా వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది మనకి, ఈ పేరెంట్ డివ్ ఉంది. ఈ పేరెంట్ డివ్ కాకుండా ఇంకొక పేరు ఇద్దాం, సెర్చ్ బార్ పేరెంట్ డివ్ అని. సో నేమ్స్ ఎంత క్లియర్గా ఉంటే మనకు తర్వాత డెవలప్మెంట్ చేసినప్పుడు అంత హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో దీనికి విడ్త్ 50% ఇద్దాం, పెరిగింది. బట్ విడ్త్ పెరిగింది, దాని లోపల ఉన్న ఎలిమెంట్ విడ్త్ పెరగలేదు. కాబట్టి దానికి ఏం చేస్తామా, డాట్ ఇన్పుట్ ఫీల్డ్ విడ్త్ 100%, బోర్డర్ రేడియస్ 15 పిక్సెల్. ఓకే, ఇక్కడ చూసారా మరీ చిన్నగా ఉంది, అప్పుడు ఏం చేస్తాము, ప్యాడింగ్ 10 పిక్సెల్. అప్పుడు ఏమవుతుంది, అన్ని వైపుల నుంచి 10 పిక్సెల్ ప్యాడింగ్ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకొద్దిగా ఇది ఇచ్చుకోవచ్చు. ఓకే, సరిపోయింది కదా.
ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది. ఇక్కడ ఏం చేస్తామంటే మన సెర్చ్ ఐకాన్ ఉంటుంది కదా, ఆ సెర్చ్ ఐకాన్ ఇక్కడ లింక్ చేసుకుంటాం. లింక్ చేసుకున్నాక విత్ 35 పిక్సెల్ ఇద్దాం. సో ఇక్కడ ఇది చూసారా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, దీనికి ఒక క్లాస్ ఇవ్వండి. క్లాస్ సెర్చ్ ఐకాన్. ఈ సెర్చ్ ఐకాన్ ఇద్దాం. ఇక్కడ ఇందాక చూసారా నేను పేరెంట్ ఇచ్చా. సో అది ఎందుకు ఇచ్చా అంటే, ఇక్కడ ఫస్ట్ పొజిషన్ రిలేటివ్ పెట్టండి. పొజిషన్ రిలేటివ్. ఇప్పుడు ఇందాక ఐకాన్ ఏ కలర్ ఇచ్చా, సెర్చ్ ఐకాన్ అని ఇచ్చా. సో దాని పొజిషన్ ఏం చేస్తామంటే, పొజిషన్ అబ్సల్యూట్. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు దానికి ఏం చేస్తాము, రైట్ 10 పిక్సెల్. ఇక్కడ చూసారా ఎలిమెంట్ లోపలికి వచ్చింది, టాప్ 10 పిక్సెల్. కొద్ది గ్యాప్ వచ్చింది, ఇంకొద్ది పెట్టవచ్చు 5 పిక్సెల్. ఇప్పుడు దీని సైజ్ పెంచుతాం కొద్దిగా, 35 నుంచి 45 చేద్దాం. ఇక్కడ చూసారా ఐకాన్ వచ్చింది. ఇక్కడ మీరు పొజిషన్ అడ్జస్ట్ చేసుకున్నాక అప్పుడు మీరు నెక్స్ట్ నుంచి ఏం చేయొచ్చు అంటే, అప్పుడు దీన్ని ఒక బటన్గా చేసి ఆ బటన్ మనం క్లిక్ చేసినప్పుడల్లా అది మనకి ఫంక్షనాలిటీగా వర్క్ అవ్వాలి. ఓకేనా? సో ఆ ఫంక్షనాలిటీ అది వీడియోలో తర్వాత పాటలో వస్తుంది. ఎండింగ్ వరకు చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది ఇది. ఎందుకంటే ఏపీఐస్ అవి చెప్తా తర్వాత ఈ వీడియోలోనే. సో మనకి ఇక్కడ సెర్చ్ బార్ సెట్. ఓకే, ఈ సెర్చ్ ఐకాన్ మీద హవర్ చేసిన ప్రతిసారి మనకి ప్రస్తుతానికి అయితే దాని మీద హవర్ చేసినా సరే పాయింటర్ లానే ఉంది. బట్ పాయింటర్ లాగా కాదు, మనకి చేయిలాగా కావాలి. కాబట్టి కర్సర్ పాయింటర్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఇది ఇస్తున్నాం. ఈ ఈజ్ టు హవర్ ఇచ్చినప్పుడే ఆ ప్రాపర్టీ అప్లై అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ వరకు మళ్ళీ పాయింటర్ లానే ఉంది, కానీ ఇక్కడ మీద హవర్ చేసినప్పుడు మనకి హ్యాండ్గా మారుతుంది. ఓకే, సో పైన సెర్చ్ బార్ సెట్. నెక్స్ట్ ఏంటి దాని కిందన ఇది, అదేంటి క్లాస్ మెయిన్ కంటెంట్ పేరెంట్. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేస్తామా, ఇలా ఇచ్చి హైట్ 90 VH. టోటల్గా ఇప్పుడు స్క్రీన్ ఎంత సైజ్ ఉంటే అంతా కలిపి 100 VH. ఓకే, ఇప్పుడు ఆ స్క్రీన్లో 10 VH ఈ సెర్చ్ బార్కి ఇస్తాం మనం. మిగిలింది ఎంత ఉంటుంది, 100 - 10 90 కదా. సో ఆ 90 VH దీనికి ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇంకా వర్టికల్గా స్క్రోల్ చేయక్కర్లేదు. ఎందుకంటే కరెక్ట్గా 10, 90, 100 సరిపోయింది కదా. దాని బదులు ఇక్కడ కూడా 100 ఇచ్చాను అనుకోండి, 110 VH అవుతుంది. అంటే ఇక్కడ చూసారా, ఇప్పుడు పైకి కిందకి ఇలా మారుతాం. బట్ ప్రస్తుతానికి మనకు అది వద్దు, జస్ట్ 90 VH సరిపోతుంది. ఓకే, అండ్ దాంట్లో కూడా కింద మెయిన్ కంటెంట్లో ఏం చెప్పా, లెఫ్ట్ సైడ్ది 30% ఉంటుంది, రైట్ సైడ్ అంతా కలిపి 70% ఉంటుంది అన్న. సో ఇక్కడ ఏం చేస్తాము, డివ్ లెఫ్ట్ డివ్ రైట్ డివ్. ఓకే, సో ఈ లెఫ్ట్ డివ్ ఏంటి, డాట్ లెఫ్ట్ డివ్ విడ్త్, స్క్రీన్ ఎంత విడ్త్ ఉంటే అంత విడ్త్లో 30% లెఫ్ట్ డివ్ది. ఓకే, రైట్ డివ్ది 70%. సో అది అక్కడ కూడా టోటల్ 100% సరిపోయింది. విడ్త్ 70%. కావాలంటే ఇక్కడ చూడండి, బార్డర్ వేసుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది. బార్డర్ 1 పిక్సెల్ రెడ్ సాలిడ్, ఇది లెఫ్ట్ది. ఇక్కడ చూసారా 30%. హైట్ ఏంటి 100% ఇస్తే మనకు అక్కడ కంటెంట్ లేకపోయినా సరే 100% వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఏంటి, రైట్ డివ్లో రెడ్ బదులు బ్లూ పెడదాం. సో ఇక్కడ ఈ రైట్ డివ్ ఉంది కదా, ఈ రైట్ డివ్ మనం స్పెల్లింగ్ ఎక్కడో రాంగ్ చేసాం. ఓకే, సో ఇక్కడ చూడండి, రెండు ఒకదాని కింద ఒకటి వచ్చింది. బట్ మనకి ఏం కావాలి, ఒకదాని పక్కన ఒకటి కావాలి కదా. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ డీఫ్లెక్స్ అంటే ఇది బూట్ స్ట్రాప్ క్లాస్ అనమాట. బూట్ స్ట్రాప్ క్లాస్లో డీఫ్లెక్స్ అంటే ఏంటి, దీని డిస్ప్లే హోల్ డిస్ప్లేని మనం ఫ్లెక్స్ బాక్స్ చేస్తున్నాం. ఓకే, ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మొబైల్ రెస్పాన్సివ్ చేసినప్పుడు. ఇప్పుడు మనం ఇది అప్లికేషన్ ఎలానో మొబైల్ రెస్పాన్సివ్ చేస్తాం కాబట్టి ఇది మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఈ డీఫ్లెక్స్ పెట్టండి. సో ఇది 30, ఇది 70 సరిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మొత్తం హోల్ బాడీకి కావాలి. ఓకే, సో ఆ బాడీ ట్యాగ్ పెట్టండి. బ్యాక్గ్రౌండ్ నార్మల్గా కలర్ కావాలంటే ఇక్కడ మనం హెక్సా కూడా ఇచ్చేది, బట్ మనకి ఇక్కడ కావాల్సిన ఇమేజ్ కదా. సో ఇమేజ్ కావాలంటే ఏం చేస్తాము, బ్యాక్గ్రౌండ్ ఇలా పెట్టి URL. ఎప్పుడు ఈ URL లోపల మనది ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ ఇస్తాం. సో ఇది నా ఇమేజ్ పేరు అనమాట. ఓకే, సో ఇక్కడ చూసారా వచ్చింది. దీని నెక్స్ట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ బాటమ్. అంటే అప్పుడు ఇక్కడ చూసారా, ఇమేజ్ కింద ఏది ఉందో అది మనకు కనిపిస్తుంది, పైదంతా పోయి. అండ్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ అంటే అప్పుడు ఏమవుతుంది, మనకు ఒకవేళ ఇక్కడ మనం వర్టికల్గా స్క్రోల్ చేయాల్సి వచ్చినా సరే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, దానిపైనే మన ఇమేజ్ అన్ని వెళ్తుంటాయి, కానీ మన కంటెంట్ అంతా ఇమేజ్ మాత్రం ఇంకా ఫిక్స్డ్గా వెళ్ళే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏంటి, లెఫ్ట్ డివ్లో ఏముంది, 2 బాక్సెస్ ఉన్నాయి కదా. సో ఆ బాక్సెస్ ఏంటంటే
కరెంట్ టెంపరేచర్ డివ్. సో మనం ఈ డివ్ డాట్ ఇక్కడ మనకి ఏ క్లాస్ కావాలో ఆ క్లాస్ ఇచ్చి ఎంటర్ కొడితే మీకు డైరెక్ట్గా అదే ఒక డివ్ ఫామ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇదంతా విఎస్ కోడ్లో షార్ట్ కట్స్ ఇవి. దాని తర్వాత ఏంటి డివ్ ఇలా కూడా ఇచ్చుకోవచ్చు, లేకపోతే అలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇదేంటి కమింగ్ 5 days, ఇది నెక్స్ట్ 5 days అందాం అనుకోండి, నెక్స్ట్ 5 days. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఈ రెండుకి కలిపి ఒక కామన్ చైల్డ్ ఇద్దాం, లెఫ్ట్ చైల్డ్. ఓకే, సో ఇప్పుడు ఈ లెఫ్ట్ చైల్డ్ ఎలిమెంట్స్కి లెఫ్ట్ చైల్డ్, సో వీటికి ఏంటి అంటే ఒక హెక్సాకోడ్ ఇవ్వాలి, ఒక కలర్. సో ఆ కలర్ ఏంటి, ఇది ఆ కలర్ ఇది అన్నమాట. ఓకే, దీని విడ్త్ 85%, హైట్ ప్రస్తుతానికి మనం ఇచ్చేది ఎంత 45 VH ఇద్దాం. సో ఇక్కడ మీరు చూసారా ఒకదానికి ఒకటి అంటుకొని ఉంది. సో ఇక్కడ ఈ 45 VH ఎందుకు ఒకదానికి ఒకటి అంటుకొని ఉంది అంటే ఈ టోటల్ హైట్ 90 VH, దాంట్లో మనం 45 VH ఒక్కొక్క దానికి 45 VH ఇచ్చాం. సో 45 ఎంత 90 కదా, కాబట్టి అంటుకొని ఉంది. ఇప్పుడు ఇది 40 VH చేసి ఇక్కడ చూసారా కింద ఇంకో స్పేస్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, మార్జిన్ ఆటో. సో సెంటర్లోకి వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు ఈ రెండింటి పేరెంట్ ఎలిమెంట్ ఇది కదా. సో ఈ లెఫ్ట్ డివ్లోకి వెళ్ళండి, డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. అప్పుడు ఒకదాని కింద ఒకటి వస్తుంది, సరిపోయింది కదా, ఒకదాని కింద ఒకటి వచ్చింది. ఇప్పుడు బార్డర్ రేడియస్ ఇద్దాం, బార్డర్ రేడియస్ 10 pixel. ఇక్కడ చూసారా కొద్దిగా కర్వ్ వచ్చింది బార్డర్ రేడియస్కి, లేదు ఇంకొద్ది కావాలి 5 pixel. నెక్స్ట్ ఇది చూసారా ఇక్కడ మనకి కొద్దిగా బ్లర్ లా వచ్చింది, ఇక్కడ మాత్రం నార్మల్, ఇంకా బ్లర్ ఎఫెక్ట్ రాలేదు. బ్లర్ ఎఫెక్ట్ రావాలంటే ఏం చేస్తామంటే బ్యాక్ డ్రాప్ ప్రాపర్టీ వాడతాం, బ్యాక్ డ్రాప్ ఫిల్టర్ బ్లర్. ఈ లోపల మనకి ఎంత కావాలి బ్లర్ అన్నది ఇస్తాం. ఇక్కడ చూసారా బ్లర్ వచ్చింది మనకి, ఇప్పుడు ఎంతక్కడ వరకు వేరేలా ఉంది, ఇప్పుడు వేరేలా ఉంది కదా. సో అదనమాట మూమెంట్. సో బ్లర్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ దాంట్లో పైన సిటీ పేరు ఉంది, కింద ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి, కింద అసలు ఆ క్లైమేట్ ఎలా ఉంది అదంతా ఉంది. ఇది లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ దాంట్లో అంటే ఈ కరెంట్ టెంపరేచర్ డివ్లో. సో అక్కడికి వెళ్ళండి, వెళ్ళి ఫస్ట్ H6 సిటీ నేమ్, H5 ప్రస్తుతానికి ఇక్కడ కొంచెం 0 ఇద్దాం అనుకోండి. 0 మనకి ఇక్కడ ఈ డిగ్రీ సింబల్ కావాలంటే ఏం చేస్తామంటే HTML ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఆ ఎంటిటీ కోడ్ ఏంటి దీనికి, అండ్ సింబల్ ఈ DEG సెమీకాలన్ పెడితే ఇక్కడ చూసారా ఈ రౌండ్ మనకు ఫామ్ అయింది. నెక్స్ట్ C. ఓకే, సో డిగ్రీస్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, డిస్క్రిప్షన్. ఇక్కడ చూడండి క్యాపిటల్ H6 కాదు, స్మాల్ H6. ఓకే, స్కై డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఏంటి, మనకి ఒక అడ్డ గీత వచ్చింది. ఓకేనా, సో హారిజాంటల్ గా లైన్ కావాలంటే ఏం చేస్తాము, HR ట్యాగ్ వాడతాం. ఓకే, ఇక్కడ దీనికి కూడా ఒక క్లాస్ ఇద్దాం, క్లాస్ లైన్ అని ఇద్దాం. ఓకే, దీని క్లాస్ లైన్ ఇచ్చేసాక దీని కింద ఏముంది, మళ్ళీ డివ్ కావాలి ఇక్కడ మనకి, ఎందుకంటే మనకి ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క రోలో, ఐకాన్ ఉంది, ఆ D2 ఉంది. కాబట్టి డివ్ ఇమేజ్, ఆ ఇమేజ్ నా ఐకాన్ పేరు ఏంటి, క్యాలెండర్ అని ఉంటుంది. వచ్చిందా, ఇప్పుడు నెక్స్ట్ దాని విడ్త్ ఇవ్వండి, విడ్త్ 25 pixel. దాని తర్వాత డేట్ ఏం కావాలి, H6 డేట్. సేమ్ అలానే మనకి ఇక్కడ కూడా కావాలి కదా, ఇమేజ్ టైమ్ విడ్త్ 25 pixel. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇది కరెంట్ టైము. సో ఇదంతా సరిపోయింది. మనకి ఈ రెండు సింగిల్ లైన్లో కావాలి. సింగిల్ లైన్లో 2 ఎలిమెంట్స్ కావాలంటే ఏం చేయాలి, మనం దానికి డీఫ్లెక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చూసారా డేట్ ఐకాన్ రెండు ఒకే కలర్లోకి అయిపోయి, ఇప్పుడు నాకు అర్థం అవుతుంది మీకు ఆ ఫాంట్ సైజ్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, నేను పెంచుతా ఇప్పుడు. సో ఇక్కడ రెండు సేమ్ లైన్లో వచ్చేసాయి కదా. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తాము, దీని ఫాంట్ స్టైల్ మారుద్దాం. మీకు గుర్తుంటే లాస్ట్ టైం మనం గూగుల్ ఫాంట్స్ యూజ్ చేసుకొని ఫాంట్ మార్చాం, సేమ్ అదే ఇక్కడ కూడా చేస్తున్నాం. ఇదిగోండి, ఈ 3 లింక్స్ కూడా నేను పెడతా కావాలంటే మీకోసం. ఓకే, ఈ 3 లింక్స్ మీరు పేస్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం వాడే ఫాంట్ మీరు కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఇక్కడ బాడీ ట్యాగ్ వెళ్ళండి, ఫాంట్ ఫ్యామిలీలో ఇప్పుడు ఈ కంఫర్ట్ అన్నది వాడుతున్నాం మనం, ఆ కంఫర్ట్ అన్నది పేస్ట్ చేసేయండి. ఓకే, ఇది ఆ ఫాంట్ నేమ్ అన్నమాట. ఇక్కడ చూసారా మారింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, కలర్ వైట్. సో ఇక్కడ ఈ అన్నిటివి వైట్ అని మారిపోయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, H6
బై డిఫాల్ట్ H1 to H6 అన్నిటికీ మార్జిన్ యాడ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మనం అక్కడ ఏం చేయాలంటే ఇలా చేసుకోవాలి. ఆ మార్జిన్ M-0 పెట్టగానే దానికి ఉన్న మార్జిన్ పోతుంది. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ మార్జిన్స్ అవి పోయాయి. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏంటి అంటే దీని ఫాంట్ సైజులు మార్చుకోవాలి. ఓకేనా, సో ఇదేంటి కరెంట్ టెంపరేచర్ డివ్. సో ఆ కరెంట్ టెంపరేచర్ డివ్ ఇక్కడ పెట్టండి. దాంట్లో మనం ఇక్కడ ఫస్ట్ ఏం వాడాము, ఇవన్నీ H6 ఇవన్నీ టెంపరేచర్ నేమ్ కూడా వాడాం కదా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఫాంట్ సైజ్ లార్జర్ పెరిగింది కదా. H6లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి ఫాంట్ సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ దీనికి P3 అని యాడ్ చేయండి. P3 అని యాడ్ చేస్తే ఏంటంటే బై డిఫాల్ట్ కొద్దిగా ప్యాడింగ్ యాడ్ అవుతుంది. మనకి ఏంటి ఇక్కడ ఒకదానితో ఒకటి కిందకి కావాలి, ఒకదాని కింద ఒకటి, కాబట్టి ఫ్లెక్స్ కాలం, అప్పుడు ఒకదాని కింద ఒకటి వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఇవన్నీ ఒక కన్సిస్టెంట్ గ్యాప్తో ఉండాలి. ఓకే, సో ఆ గ్యాప్ 3. ఇక్కడ చూసారా ఈ టైం కింద పోయింది కాబట్టి గ్యాప్ 2 ఇస్తే ఎలా వస్తుంది, బాగానే ఉంది. బట్ మనకి ఇక్కడ ఇంకా ఏం కావాలి, సిటీ అన్నదానికి కొద్దిగా సైజ్ బాగా పెద్ద వస్తే బాగుంటుంది. ఓకే, సో దీనికి ఇక్కడ ఏం చేస్తాము, ఐడి సిటీ నేమ్, సేమ్ దీనికి సిటీ టెంప్ అనిద్దాం, టెంపరేచర్ అని. దీనికి స్కై డెస్క్, సో స్కై డిస్క్రిప్షన్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఐడి ఇక్కడ పేస్ట్ చేయండి, సిటీ నేమ్, ఫాంట్ సైజు పైన లార్జర్ కదా ఇచ్చాం, ఇక్కడ XXL లార్జ్ ఇద్దాం. సో ఆ సిటీ నేమ్ పెరిగింది, బాగుంది. నెక్స్ట్ ఏంటి, సిటీ టెంప్. ఈ సిటీ టెంప్కి ఇక్కడ ఐడి ఇస్తున్నాం కాబట్టి హ్యాష్ మార్క్ రావాలి, ఫాంట్ సైజ్ X లార్జ్. ఇది చూసారా 0 కూడా కొద్దిగా పెరిగింది, బాగానే ఉంది. ఈ స్కై డిస్క్రిప్షన్ ఇంకా అలా వదిలేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం దీనికి ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ D ఫ్లెక్స్ పెట్టాం కాబట్టి ఈ డేట్ అన్నది, ఈ క్యాలెండర్, ఈ ఐకాన్, ఇది రెండు ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి కొద్ది గ్యాప్ వస్తే బాగుంటుంది. ఆ గ్యాప్ మనం ఎలా పెడతాము, ఈ క్లాస్ నేమ్తో. ఇక్కడ చూసారా ఆ ఐకాన్కి ఈ డేట్కి కొద్దిగా గ్యాప్ వచ్చింది, సేమ్ అదే ఇక్కడ కూడా పేస్ట్ చేయండి. సో మనకి ఫస్ట్ డివ్ రెడీ. ఓకేనా, ఈ ఫస్ట్ డివ్ రెడీ అయిపోయాక మనకి నెక్స్ట్ ఏం కావాలి, కమింగ్ 5 days కదా. సో ఆ కమింగ్ 5 daysది ఏంటి, లెఫ్ట్ డివ్లోనే సెకండ్ చైల్డ్ అంటే ఇది. సో ఇప్పుడు ఈ కొలాప్స్ చేసుకోండి, మీకు కన్ఫ్యూజన్ తగ్గుతుంది, మీకు అక్కర్లేని అని. ఇప్పుడు మనం ఏది వాడుతున్నామో, లెఫ్ట్ డివ్లో రెండోది వాడుతున్నాం కదా. సో ఇది, సో ఫస్ట్ దీనికి ఒక హెడ్డింగ్ ఇద్దాం, H6 క్లాస్ M0 కమింగ్ 5 days. సో మనకి ఇక్కడ ఈ కమింగ్ 5 days సరిపోయింది. మనం దీనికి P3 ఇచ్చినట్టే దీనికి కూడా P3 అని ఇద్దాం. ఓకే, సో వచ్చింది, బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇవి ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ 5 ఎలిమెంట్స్కి కలిపి ఇంకొక డివ్ ఇద్దాం. డివ్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఒక్కొక్క లైన్కి అంటే ఇక్కడ చూసారా 7 degrees, ఇమేజ్, సాటర్డే, డేట్. సో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డివ్. సో ప్లస్ ఫోర్కాస్ట్ రో. సో ఇది దీని క్లాస్ నేమ్ అనమాట. ఓకే, సో ఆ ఫోర్కాస్ట్ రో ఇచ్చాము. ఇక్కడ మనకి ఏంటి, ఫస్ట్ ఇమేజ్తో పాటు ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి, సో అది కూడా కావాలి. సో దానికంటూ ఒక డివ్ ఇచ్చాం. సో ఆ డివ్లో ఏంటి, ఫస్ట్ ఇమేజ్ ఏంటి, క్లౌడ్స్. మీకు ఇమేజ్ ఇవన్నీ కలిపి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పంపిస్తాను, చూడండి. సో దీన్ని విడ్త్ ఇచ్చుకోండి. దీని విడ్త్ ఏంటి, 35 pixels. 35 pixels సరిపోయింది. దీని పక్కన ఏంటి మనకి ఏం కావాలి, డిగ్రీస్, ఎన్ని డిగ్రీస్ ఉన్నాయో. సో ప్రస్తుతానికి ఆ 7 degrees ఇద్దాం. ఎందుకంటే మనం డిగ్రీ సింబల్ కావాలంటే ఏం చేయాలన్నాం, యాంపర్సెంట్ అదే అండ్ DEG సెమీకోలన్ C. ఇక్కడ చూసారా వచ్చింది. దాని తర్వాత మనకి ఏం కావాలి, అది ఏ డేవ్ కావాలి. సో ఇదంతా కలిపి ఓన్లీ దీనికి, మనకి దీంతో పాటు ఏం కావాలంటే డేట్ కావాలి కదా, డేట్ రెండు కావాలి. సో H6 సాటర్డే, H6 08/03/2025. ఓకే, ఇక్కడ చూసారా అన్ని ఒకదాంతో ఒకటి కింద వచ్చాయి. సో ఫస్ట్ ఇది ఇలా కలిపి ఒక డివ్లో పెట్టాం మనం, ఇమేజ్ ఈ 7 degrees కాబట్టి ఫస్ట్ దానికి ఏంటి, క్లాస్ D ఫ్లెక్స్ గ్యాప్ 2. ఇప్పుడు చూడండి ఈ రెండు కలిపి ఒకే లైన్లో పోతాయి, అయిపోయిందా, అలైన్ ఐటమ్స్ సెంటర్. ఇప్పుడు అవి రెండు వర్టికల్గా కూడా సెంటర్లోకి వచ్చేస్తాయి. ఓకే, సో ఇది సెట్. ఈ గ్యాప్ 2 తీసి 1 పెట్టండి, కొద్ది గ్యాప్ తగ్గుతుంది. బట్ ఇప్పుడు ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్. ఓకే, ఇదంతా ఒక ఎలిమెంట్, ఇదంతా ఒక ఎలిమెంట్, ఇదంతా ఒక ఎలిమెంట్. ఈ 3 ఎలిమెంట్లు కలిపి ఈ ఫోర్కాస్ట్ రో అన్న దాంట్లో రోలో ఉన్నాయి.
సో ఒక రోలో ఏంటి మనకి ఎలిమెంట్స్ అన్ని పక్క పక్కన కావాలి కాబట్టి డి ఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ సెంటర్ జస్టిఫై కంటెంట్ బిట్వీన్. జస్టిఫై కంటెంట్ బిట్వీన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ డివ్ ఎంత ఉందో అంత డివ్కి ఒక్కొక్కటి ఈక్వల్ గ్యాప్స్ లో డివైడ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నేను మీకు ఇందాక చెప్పాను కదా, బై డిఫాల్ట్ H1 to H6 ఏ ఎలిమెంట్స్ అయినా సరే కొంత డిఫాల్ట్ మార్జిన్ అన్నది ఉంటుంది. ఆ డిఫాల్ట్ మార్జిన్ తీసేయాలంటే మనం ఇలా చేస్తాం. ఓకేనా, సో మనకి ఇక్కడ ఒక సింగిల్ రో సరిపోయింది. ఇక్కడ ఇప్పుడు మనకి ఇలాంటి రోలు 5 కావాలి. సో ఆల్రెడీ మనం చేస్తాము 1 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ చూడండి 5 ఎలిమెంట్స్ వచ్చాయి. బట్ అన్ని ఒకదాంతో కొద్దిగా ఈక్వల్ గ్యాప్స్ లో ఉన్నా కానీ అన్ని ఒకదాని మీద కూడా ఎక్కేసినట్టుంది. కాబట్టి ఈ 5 ఎలిమెంట్స్ కలిపి ఈ డివ్లో కదా ఉన్నాయి. సో 1 2 3 4 5 ఈ 5 ఎలిమెంట్స్ కలిపి ఈ డివ్లో ఉన్నాయి. కాబట్టి ఈ డివ్కి ఏం చేస్తాము, డి ఫ్లెక్స్ కాలం. సింపుల్ అబ్బా, డి ఫ్లెక్స్ అని పెట్టగానే అన్ని ఎలిమెంట్స్ బై డిఫాల్ట్ ఒకదాని పక్కన ఒకటి వస్తుంది. సో ఈ ఫ్లెక్స్ కాలం అని పెట్టినప్పుడు ఒకదాని కింద ఒకటి వస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ గ్యాప్ 2 అన్నప్పుడు మనం అక్కడ ఏం చెప్తున్నాం అంటే ఒక ఎలిమెంట్తో ఒకటి ఈక్వల్గా 2 అంత గ్యాప్ ఉండాలని, లేకపోతే గ్యాప్ 1 అయినా పెట్టుకోవచ్చు. ఇలా మనం గ్యాప్ 1 నుంచి గ్యాప్ 5 వరకు పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ పేరెంట్ డివ్కి ఇదంతా ఒక చైల్డ్, ఇదంతా ఒక చైల్డ్. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయవచ్చు, సేమ్ డి ఫ్లెక్స్ కాలం గ్యాప్ 2. ఇప్పుడు ఇక్కడ చూడండి చూసారా, ఈ కమింగ్ 5 డేస్కి దీనికి కొద్ది గ్యాప్ వచ్చిందా. బట్ ఈ కమింగ్ 5 డేస్ అనేది కొద్ది పెద్ద సైజ్ కావాలి మనకి కదా. కాబట్టి ఐడి కమింగ్ 5 డేస్ టైటిల్. సో ఆ ఐడి ఇక్కడ పెట్టండి. ఫస్ట్ ఈ హ్యాష్ మార్క్ పెట్టి ఇక్కడ పెట్టండి. దీని ఫాంట్ సైజ్ ఎలా పెంచుతాం, ఫాంట్ సైజ్ ప్రాపర్టీతో ఎక్స్ లార్జ్. సో ఇవన్నీ వాడు ఇచ్చిన ఒక వాల్యూస్ అనమాట. ఓకే, బై డిఫాల్ట్ CSS వాల్యూస్ ఇవన్నీ. సో ఇక్కడ చూసారా, ఈ కమింగ్ 5 డేస్ క్లియర్గానే కనిపిస్తుంది. సిటీ నేమ్ 0 degrees, స్కై డిస్క్రిప్షన్ ఇదంతా క్లియర్గానే ఉంది. సో ప్రస్తుతానికి లెఫ్ట్ అయిపోయింది కదా. సో ఈ లెఫ్ట్ దానికి మనం ఏం బోర్డర్ ఇచ్చాము, రెడ్ బోర్డర్ ఇచ్చాం. సో ఇది తీసేయండి. సో లెఫ్ట్ బోర్డర్ ఎగిరిపోయింది. నెక్స్ట్ ఏంటి, రైట్ బోర్డర్ ఉంది. రైట్ బోర్డర్లో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఏమేమి చేసాము ఇప్పటి వరకు, ఈ పైది చేస్తాము, ఈ లెఫ్ట్న ఈ డివ్ చేస్తాము, ఈ డివ్ చేస్తాము. బట్ ఈ రైట్ దాంట్లో ఇవి ఏవి చేయలేదు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ రైట్ పార్ట్లో ఇదంతా ఒక లైన్. ఓకే, ఈ 4 ఎలిమెంట్స్ ఒక లైన్, ఈ 2 ఎలిమెంట్స్ ఒక లైన్, మళ్ళీ ఈ 2D నుంచి ఈ 6 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కలిపి ఒక లైన్. సో ఏంటి, రైట్ డివ్లో మనకి 3 లైన్స్ ఉన్నాయి. సో వెంటనే మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది కొలాప్స్ చేసేయండి. లెఫ్ట్ డివ్ అయిపోయింది ఇంకా. ఓకే, సో ఇదంతా లెఫ్ట్ డివ్, అదంతా ఉంచండి, పక్కన ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, రైట్ డివ్లో ఇందాక మనం ఏమనుకున్నాము, టోటల్ 3 లైన్స్ ఉంటాయి కదా. సో డివ్ కొన్ని లైన్స్ బదులు రోస్ అనుకోండి, ఇంకా కొద్దిగా పలకడానికి కూడా ఈజీగా ఉంటుంది. రైట్ రో అలాంటి 3 అనుకున్నాము. సో ఆ రైట్ రో ఇక్కడ కాపీ చేయండి. ఇక్కడ కాపీ చేసి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే హైట్. సో ఈ రైట్ డివ్ది హైట్ ఎంత ఇచ్చాం మనం, 90 VH ఇచ్చాం అంతే కదా. ఇందాక మెయిన్ కంటెంట్కి 90 VH అన్నాము. సో ఈ రైట్ డివ్ అన్నది మెయిన్ కంటెంట్ 100% అంటే అది కూడా 90 డివే కదా, 90 VH కదా. సో ఇప్పుడు ఆ 90 VHని by 3 డివైడ్ చేద్దాం. సో 90 VHని by 3 అంటే 30 బట్ మనం 30 ఇవ్వకూడదు. 30 ఇస్తే మనకి గ్యాప్ రాదు. కాబట్టి 27 VH ఇద్దాం. ఓకే, విడ్త్ 100% ఇద్దాం. ఇచ్చాక మనకు అది కనిపించాలి కదా, కనిపించడం కోసం బోర్డర్ 2 pixel వైట్ సాలిడ్. ఇక్కడ చూసారా మనకి కింద కొద్ది గ్యాప్ వచ్చింది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రైట్ డివ్కి వెళ్ళండి. రైట్ డివ్లో సేమ్ మనం ఇందాక చేసినట్టే, ఏదది ఆ రైట్ డివ్, ఇదిగోండి ఇది డిస్ప్లే ఫ్లెక్స్. ఏం చెప్పా, బై డిఫాల్ట్ ఫ్లెక్స్ పెట్టగానే ఒకదాని పక్కన ఒకటి వచ్చేస్తుంది. అది మారాలంటే బూట్ స్ట్రాప్ వాడినప్పుడు ఫ్లెక్స్ కాలం అని పెట్టాలి. నార్మల్ HTML చేస్తే మాత్రం ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీ ఇవ్వాలి. సో రెండు ఒకటే, కాకపోతే బూట్ స్ట్రాప్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ ప్రాపర్టీ ఆల్రెడీ వాడు యూజ్ చేసాడు. సో ఆ ఫ్లెక్స్ కాలం డైరెక్ట్గా యూజ్ చేసినప్పుడు మనకి ఈ స్టైలింగ్ అనేది అప్లై అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఒకదానికి ఒకటి గ్యాప్ 10 pixel అనుకోండి. ఇక్కడ చూసారా ఒక ఎలిమెంట్తో ఒకటి 10 pixel వచ్చింది. ఇంకొద్ది గ్యాప్ కావాలనుకోండి 20. సో ఆ 20 కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇది సరిపోయింది. సో మనకి ఫస్ట్ రోలో ఏంటి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ప్రస్తుతానికి ఈ కింద 2 లైన్లు పగబెట్టండి. ఫస్ట్ రో చూద్దాం. ఈ ఫస్ట్ రోలో ఏంటి, మనకి 4 divs ఉన్నాయి. ఓకే, ఈ థర్డ్ హాఫ్లో 3 rows ఉన్నాయి. ఆ 3 rows లో ఫస్ట్ రోలో మళ్ళీ 4 divs ఉన్నాయి, 4 బాక్స్లు ఉన్నాయి.
ఆ బాక్స్ని ఎలా డివైడ్ చేయాలన్నది ఇప్పుడు మనం చూసుకుందాం రండి. ఓకే, సో ఇక్కడ ఇది కూడా ఇద్దాం రో 1. ఈ రైట్ రో అనేది కామన్ క్లాస్, ఈ రో 1 అన్నది ఓన్లీ ఫస్ట్ రోకే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటి డెవ్, ఇది ఇంకో క్లాస్ ఇద్దాం. ఏంటది ఎక్స్ట్రా మెట్రిక్. సో ఈ ఎక్స్ట్రా మెట్రిక్లో మళ్ళీ మనకి ఏమున్నాయి, ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ తర్వాత ఆ మెట్రిక్ ఏంటి, ఆ మెట్రిక్ పేరు, దాని కింద ఏంటి ఆ మెట్రిక్ వాల్యూ కదా. సో మళ్ళీ దీన్ని 2 హాఫ్స్గా డివైడ్ చేయాలి. 2 హాఫ్స్గా డివైడ్ చేయడానికి ఇమేజ్ 1, ఆ ఇమేజ్ ఏంటి ఫస్ట్ సపోజ్ ప్రెజరే అనుకుందాం. సో ఆ విండ్ పెడదాం ఇక్కడ ప్రస్తుతానికి. ఓకే, సో దాని తర్వాత ఏంటి ఆ ప్రెజర్ నేమ్ కాదు ఆ మెట్రిక్ నేమ్. సో ఆ మెట్రిక్ నేమ్ ఎలా ఇస్తాం H6, ఇది మెట్రిక్ నేమ్, కింద H6 ఇది మెట్రిక్ వాల్యూ. సో ఇక్కడ మెట్రిక్ నేమ్ మెట్రిక్ వాల్యూ. ఓకే, సో ఇందాక మనం చెప్పినట్టే బై డిఫాల్ట్ కొంత మార్జిన్ ఉంటుంది, అది తీసేయండి. తీసేస్తే ఇక్కడ చూసారా వచ్చింది. ఇక్కడ ఈ ఇమేజ్కి విడ్త్ ఇవ్వండి, ఫస్ట్ విడ్త్ 35 పిక్సెల్ ఇద్దాం. సో ఇక్కడ ఇది ఎలా వచ్చింది, బట్ ఇవేంటి ఒకదాని పక్కన ఒకటి రావాలి కాబట్టి సేమ్ ఇందాకలాగా డీఫ్లెక్స్ ఒకదాని పక్కన ఒకటి వచ్చింది, గ్యాప్ 3 or 4 ఎంతో కొంత పెడితే కొంత గ్యాప్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మెట్రిక్కి వెళ్ళి క్లాస్ ఇవ్వండి. ఎక్స్ట్రా మెట్రిక్ ఇందాక మనం వీటికి ఏ బ్యాక్గ్రౌండ్ పెట్టామో ఇది పెట్టాము. ఓకే, సో మీకు ఇదంతా ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను వీడియో రిలీజ్ అయ్యే టైంకి. బట్ ప్రిఫర్డ్ వే ఏంటి అంటే ఇది మీరు మీ ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ప్యాడింగ్ కూడా ఇద్దాం. ప్యాడింగ్ 10% ఇచ్చామనుకోండి, 10% అంటే మరీ ఎక్కువైపోయింది కాబట్టి ఏ 4% ఎంతో ఇస్తాం, సరిపోయింది. విడ్త్ ఫిట్ కంటెంట్ ఇస్తే ఇంకా అది మొత్తం ఇది తీసుకోదు, దాని ఎంత ఉంటే అంత 100% తీసుకోదు. ఓకేనా, ఇప్పుడు బార్డర్ రేడియస్ 15 పిక్సెల్ ఇద్దాం. సో బార్డర్ రేడియస్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఏంటి మనకి ఇలాంటివి ఇంకో 3 కావాలి. సో ఈ 3 కలిపి 1 2 3 4. ఓకేనా, ఇక్కడ చూసారా ఒకదానితో ఒకటి అంటుకొని వచ్చింది. ఎందుకంటే మన ఇక్కడ డీఫ్లెక్స్ ఉండదు కాబట్టి. సో దీనికి వెళ్ళండి, ఇక్కడ డీఫ్లెక్స్, ఇప్పుడు ఒకదాని పక్కన ఒకటి వచ్చిందా. నెక్స్ట్ ఏంటి గ్యాప్ 2 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అలైన్, మనకి ఇక్కడ చూడండి ఈ అన్నిటికీ కామన్ క్లాస్ ఏంటి ఎక్స్ట్రా మెట్రిక్. ఎందుకంటే ఇదే కదా కాపీ పేస్ట్ చేసామా. సో ఇదే కాపీ పేస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ అలైన్ ఐటమ్స్ సెంటర్. సో ఇప్పుడు సాగదన్నమాట. ఓకేనా, ఈ ప్యాడింగ్ 4% కాకుండా 2% ఇవ్వండి. ఈ 2% ఇస్తే ఇక్కడ చూసారా ప్యాడింగ్ మారింది. నెక్స్ట్ ఏంటి ఇవన్నీ ఒకదానితో ఒకటి ఈక్వల్ గ్యాప్లో కావాలి కాబట్టి జస్టిఫై కంటెంట్ బిట్వీన్. ఓకే, ఒకదానితో ఒకటి అనుకొని వచ్చాయి బాగానే ఉంది, బట్ ఇది ఇక్కడ చూసారా సాగిపోయేవి కాబట్టి అలైన్ ఐటమ్స్ సెంటర్. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక ఏం చేస్తామంటే ఈ 2% టాప్ బాటమ్, సో లెఫ్ట్ రైట్ 2% ఉంచుదాము, బట్ టాప్ బాటమ్ మాత్రం 5% పెడదాం. సో ఇది మనకు కరెక్ట్గా ఉంది కదా వాల్యూ. సో మనకి ఇక్కడ ఈ 4 వచ్చాయి. ఓకేనా, మనం ఈ నేమ్స్ అవి ఎలా మారుస్తామో మీకు నెక్స్ట్ తెలుస్తుంది. వీడియో చాలా ఉంటుంది, ఈ వీడియో లెంతే నాకు తెలుసు, బట్ నేర్చుకోండి చాలా బాగుంటుంది, మీకు చాలా హెల్ప్ అవుతుంది కూడా. సో ఈ రైట్ డివ్కి మనం ఇందాక ఏ బోర్డర్ ఇచ్చాము బ్లూ ఇచ్చాము, తీసేయండి. ఓకే, ఈ అన్ని రోల్కి కలిపి ఇది ఇచ్చాం 2 పిక్సెల్ది ప్రస్తుతానికి కొంచెం, ఎందుకంటే ఇది రైట్ రో అన్నది కామన్ కాబట్టి నెక్స్ట్ 2 రోస్ కూడా. ఓకే, సో మనకి ఏంటి ఫస్ట్ రో అయిపోయింది. సో ఈ రో 1 అన్నది అందాక కొలాప్స్ చేయండి. కొలాప్స్ చేసి సేమ్ మనం ఇందాక దానికి రో 1 అని ఇచ్చాం కదా, దీనికి రో 2 అని ఇవ్వండి. ఇచ్చాక ఇప్పుడు మనకి రో 2లో ఏమున్నాయి, ఇంకొక 2 ఉన్నాయి, ఇదొకటి కాబట్టి అది ఎలా వస్తుంది. ఫస్ట్ ఇదొక డివ్, ఈ డివ్ పేరు ఏమిద్దాం AQI అని ఇద్దాం, ఎందుకంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఇది కాబట్టి. మనకి నెక్స్ట్ ఇంకోటి ఏముంది డివ్ సన్ రైజ్ ఉంది. ఓకే, సో ఇవి 2 డివ్స్ అన్నమాట. సో ఈ 2 డివ్స్లో ఈ AQI అని ఉంది కదా, ఆ AQIని ఇప్పుడు మనం ఫస్ట్ డిజైన్ చేద్దాం. ఈ AQI అని ఉంది కదా, ఈ AQIలో సేమ్ బ్యాక్డ్రాప్ ఫిల్టర్ బ్లర్ ఆఫ్ 15 పిక్సెల్. మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే మనం దానికి విడ్త్ హైట్ ఏమి ఇవ్వలేదు కదా. విడ్త్ 50% ఇచ్చేయచ్చు, బట్ 50% ఇస్తే అంటుకొని ఉంటుంది కాబట్టి 45% ఇద్దాం. ఇప్పుడైనా కనిపిస్తుందా లేదు, ఎందుకంటే
హైట్ మిస్ అవుతుంది కాబట్టి హైట్ 50% ఇద్దాం. ఇక్కడ చూసారా దీని హైట్ వచ్చింది. ఈ 50% బదులు డైరెక్ట్గా ఇంకా 85% ఇచ్చేద్దాం బెస్ట్ ఇంకా. సో ఇది మనకు సరిపోతుంది. సేమ్ ఇదే స్టైలింగ్ దీనికి కూడా కావాలి కదా, కాబట్టి రో టు డివ్ ఇది ఒక కామన్ క్లాస్ ఇద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏక్యూఐ తీసేసి రో టు డివ్ పెడితే ఇక్కడ చూసారా 2 ఎలిమెంట్స్ ఒకదాని పక్కన ఒకటి వచ్చాయి. ఇప్పుడు దీనికి ఒకదాని పక్కన ఒకటి కావాలి కాబట్టి డి ఫ్లెక్స్ వచ్చింది. ఇక్కడ ఈ చివరి కొద్ది గ్యాప్ ఉంది కదా, ఒకటి ఆ చివరికి ఒకటి ఈ చివరికి ఉండాలంటే మనం ఏం చేస్తామంటే జస్టిఫై కంటెంట్ బిట్వీన్ వాడతాం. జస్టిఫై కంటెంట్ బిట్వీన్ సరిపోయిందా. నెక్స్ట్ ఏంటి, అలైన్ ఐటమ్స్ సెంటర్. అలైన్ ఐటమ్స్ సెంటర్ వాడినప్పుడు వర్టికల్గా కూడా సెంటర్లోకి వస్తాయి ఎలిమెంట్స్ అన్ని ఎన్ని ఉంటాయి అన్ని. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి మనం ఏంటి కామన్ బోర్డర్ కూడా ఉంది. బోర్డర్ రేడియస్ 15 పిక్సెల్. ఓకే, బోర్డర్ రేడియస్ వచ్చింది మనకు 15 పిక్సెల్ సరిపోయింది ఇది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక హెడ్డింగ్ ఇస్తున్నాం ఈ ఏక్యూఐ దానికి. H5 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI. ఓకే, దీనికి కూడా ప్యాడింగ్ ఇచ్చేద్దాం P3 అని. సో ఇప్పుడు సరిపోతుంది. దాని తర్వాత ఏముంది, ఒక ఇమేజ్ ఉంది, మళ్ళీ ఇవి ఒక 4 మెట్రిక్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఎందాకట్లాగే సేమ్ ఇలా చేస్తాము. ఇలా చేసి ఫస్ట్ ఏంటి ఇమేజ్, నా ఇమేజ్ పేరు ఏంటి wind.png వచ్చిందా. దీనికి విడ్త్ ఏమిస్తాము, విడ్త్ 35 పిక్సెల్ ఇస్తాం. సపోజ్ దీని సైజ్ 35 పిక్సెల్ పెట్టాం అనుకోండి, లేదా ఒక 40 పిక్సెల్ పెట్టాము, ఒక సైజ్ పెరిగింది బాగానే ఉంది. ఇవి కాకుండా మళ్ళీ మనకి ఇక్కడ ఏమున్నాయి 4 మెట్రిక్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఒక మెట్రిక్ డిజైన్ చేద్దాం మనం. సో పైన ఏముంది H6 AQI మెట్రిక్ నేమ్, H6 AQI మెట్రిక్ వాల్యూ. ఓకే, పోనీ ఇవన్నీ పెద్దగా ఉన్నాయి కాబట్టి జస్ట్ AQI మెట్రిక్, సపోజ్ ఈ వాల్యూ ప్లేస్లో ఒక 0 పెడదాం ప్రస్తుతానికి. ఓకే, సో ఇది ఒక డివ్. మనకేంటి ఇవన్నీ సెంటర్లో ఉండాలి, టెక్స్ట్ సెంటర్. సో టెక్స్ట్ సెంటర్ పెడితే అది మరి మూల పోయింది. సో సేమ్ అలాగే మనకి ఒక 4 ఎలిమెంట్స్ కావాలి, 1 2 3 4, ఒకదాని కింద ఒకటి వచ్చింది. సో ఇప్పుడు సేమ్ ఇలాగే ప్లస్ డి ఫ్లెక్స్, ఒకదాని పక్కన ఒకటి వచ్చింది బాగుంది, అలైన్ ఐటమ్స్ సెంటర్. అప్పుడు వర్టికల్గా కూడా కొద్దిగా సెంటర్లోకి వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ చూసారా మనకి ఇక్కడ ఈ 4 మెట్రిక్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ కలిపి ఒక డివ్, ఈ ఇమేజ్ ఆ మిగిలిన 4 మెట్రిక్ వాల్యూస్ కలిపి ఒక డివ్, ఈ హెడ్డింగ్ అన్నది ఒక డివ్. సో ఇవి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ రో 2కి సంబంధించిన వరకు. కాబట్టి మళ్ళీ డి ఫ్లెక్స్ పెట్టండి, ఫ్లెక్స్ కాలమ్ గ్యాప్ 2 వేస్తే ఇక్కడ చూసారా కొద్ది గ్యాప్ వచ్చింది. సో ఈ ఏక్యూఐ ఇది కూడా సెట్ మనకి డిజైన్. నెక్స్ట్ మనకి ఇంకేముంది, సన్ రైజ్ అండ్ సన్సెట్ కదా. సో దానికి కూడా సేమ్ ఇక్కడ దీనికి ఇచ్చినట్టే P3 ఇవ్వండి. P3 ఇచ్చాక H5 సన్ రైజ్ అండ్ సన్సెట్ టైమ్స్ ఇవి. ఓకే, సన్సెట్లో ఇక్కడ మనకి ఏముంది, ఇప్పుడు ఇదంతా కలిపి ఒక డివ్, ఈ సన్ రైజ్ అంతా కలిపి ఒక డివ్, సన్సెట్ అంతా కలిపి ఒక డివ్ కదా. సో ఇప్పుడు అది డిజైన్ చేద్దాం. లోపల మళ్ళీ ఇంకొక 2 డివ్స్ ఇవ్వండి, ప్లస్ సన్ రైజ్ డివ్ ప్లస్ సన్సెట్ డివ్ ఇచ్చామా. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం కావాలి, ఇమేజ్ ఒకటి కావాలి, సన్ ఇమేజ్ కావాలి. ఓకే, sun.png వచ్చిందా, బట్ మనకి ఇక్కడ ఈ ఇమేజ్ కావాలి. సో ఇక్కడ మీరు ఆ ఇమేజ్ పేర్లు చూసుకోండి, ఇమేజ్ పేరు మారితే ఇమేజ్ కూడా మారిపోద్ది. ఓకే, సో విడ్త్ 50 పిక్సెల్ సరిపోయింది. లేదు ఇంకొద్ది పెద్దది కావాలన్నా అంటే 75 పిక్సెల్ పెట్టుకోండి, మీ ఇష్టం ఎంత పెట్టుకోవచ్చు, ఇదే పెట్టుకోవాలని ఏం లేదు. ఓకే, సో దాని పక్కన ఏముంది, ఇంకొక డివ్ వేయండి. ఆ డివ్ దేనికి H6 ఇక్కడ సన్ రైజ్ అని ఇద్దాం, ఎందుకంటే వాడికి తెలియాలి కదా ఆ టైం ఏదో. మళ్ళీ H6 సపోజ్ ఈ శాంపుల్ టైం ఉంటుంది, మళ్ళీ 6 ఎక్కడ అన్న తెల్లారుతుంది, ఇంక దాని ముందే తెల్లారిపోతుంది కదా, ఎల్లటి ఏమనుకంటే జస్ట్ ఈ శాంపుల్కి. ఓకే, సో ఇది క్లాస్ డి ఫ్లెక్స్ కాలమ్ గ్యాప్ 2. సో ఇక్కడ మనకి ఒకదానితో ఒకటి గ్యాప్ వచ్చింది, బాగానే ఉంది.
ఇప్పుడు సన్ రైజ్ కన్నా ఆ టైం కొద్దిగా పెద్దది ఉండాలి. సో H5 పెడదాం, సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏముంది, సన్ లెఫ్ట్కి ఉండాలి, ఈ టైం ఇదంతా రైట్కి ఉండాలి కదా. సో సేమ్ డిఫ్లెక్స్ గ్యాప్ 2 అలైన్ ఐటమ్స్ సెంటర్. ఇక్కడ చూసారా సరిపోయిందా. సో ఇక్కడ ఈ గ్యాప్ 2 తీసి 1 పెట్టండి. అప్పుడు ఈ సన్ రైజ్ అన్నదానికి దీనికి కూడా కొద్దిగా గ్యాప్ తగ్గుతుంది. సో ఇది ఒక డివ్, ఇదేంటి సన్ రైజ్ది. నెక్స్ట్ మనకి ఏముంది, సేమ్ ఇలానే సన్ సెట్ కూడా ఉంది కదా, డివ్. దానికన్నా ముందు ఇమేజ్ ఏంటి, మూన్ విత్ 65 పిక్సెల్ పెడదాం. అప్పుడు రెండు ఒకదాని పక్కన ఒకటి ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, H6 సన్సెట్, H5 7 PM. సో ఇలా ఇచ్చుకున్నాం ప్రస్తుతానికి. ఇక్కడ కూడా డిఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ సెంటర్ క్లాస్ డిఫ్లెక్స్ ఫ్లెక్స్ కాలం గ్యాప్ 2. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి, ఈ మూను సన్ రెండు పక్క పక్కన రావాలి. అంటే ఇదంతా కలిపి ఒక డివ్, ఇదంతా కలిపి ఒక డివ్, సన్ రైజ్ డివ్ కదా. బట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా తీసుకెళ్ళి ఇంకొక డివ్లో పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, క్లాస్ డి ఫ్లెక్స్. ఇప్పుడు చూసారా ఒకదాని పక్కన ఒకటి వచ్చింది, జస్టిఫై కంటెంట్ బిట్వీన్, ఒకదాని పక్కన ఒకటి వచ్చింది, సరిపోయింది. బట్ ఇక్కడ చూసారా ఈ మూడు ఇది రెండు అడ్డుకుపోయి ఉన్నాయి. ఎందుకు అయింది, ఇక్కడ మనం గ్యాప్ ఈక్వల్ టు 2 అన్న క్లాస్ పెట్టలేదు కాబట్టి. ఇక్కడ చూసారా సరిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చెప్పింది దాకా, బై డిఫాల్ట్ కొంత మార్జిన్ యాడ్ అవుతుంది అన్న కదా, అవన్నీ తీసేయండి. అవన్నీ ఎలా తీస్తాం మనం, ఎలా తీస్తాం. లోపల కూడా మనం చాలా H6లు H5లు వాడాము కాబట్టి అక్కడ కూడా ఇది ఇలా పెడితే అన్నిటికీ మార్జిన్లు పోతాయి అన్నమాట. ఓకే. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్రాజెక్ట్ అది, ఎందుకంటే మీకు రెజ్యూమేలో బాగుంటుంది. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా రాబోతున్నాయి ముందు ముందు, కంటెంట్ మామూలు ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోయినది. సో ఓకే, సో ఈ AQ5 సరిపోయింది. ఇదేంటి నెక్స్ట్ గ్యాప్ 2 అని ఇస్తే ఇప్పుడు ఈ రెండు డిట్టో ఉంటాయి. ఓకేనా. ఈ సెకండ్ రో కూడా మనకి అయిపోయింది. థర్డ్ అండ్ ఫైనల్ రో ఏంటిది, ఇక్కడ ఏముంది, ఈ టుడే హెడ్డింగ్ ఒకటి ఉంది, ఈ వేళ ఈ టైంకి ఈ టెంపరేచర్ ఉండిపోతుంది అన్నవి ఈ 6 బ్లాక్స్ అనమాట. ఓకేనా. సో ఈ 6 బ్లాక్స్ ఇలా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంకేం రో ఉంది, థర్డ్ రో మిగిలి ఉంది. సో ఈ సెకండ్ రో కూడా మూసేయండి, రైట్ రో 2 కూడా మూసాము. నెక్స్ట్ ఏముంది ఇంకా లాస్ట్ రో 3. ఓకే. సో ఈ రో 3లో ఏంటి, ఫస్ట్ హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ అన్నదంతా ఒక సింగిల్ లైన్ కావాలి. సో అది H5 ఇద్దాం, టుడే. ఓకే. క్లాస్ M0 టుడే వచ్చింది. దీనికి కూడా P3 పెడితే బై డిఫాల్ట్ కొంత ప్యాడింగ్ యాడ్ అవుతుంది. సరిపోయిందా, లేకపోతే అక్కర్లేదు కొన్ని P3 తీసేయండి. నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ కలిపి ఈ 6 బ్లాక్స్ కలిపి మనకు ఒక లైన్లో కావాలి కాబట్టి ఆ 6 బ్లాక్స్కి కలిపి ఇంకొక పేరెంట్ ఎలిమెంట్ ఇద్దాం. ఇచ్చాం, బాగానే ఉంది. సో ఇప్పుడు మనకి 6 బ్లాక్స్లో కలిపి ఫస్ట్ బ్లాక్ డిజైన్ చేద్దాం. ఓకే. డివ్. ఇక్కడ ఏంటి మనకి ఫస్ట్ టైం ఉంది, H6 9 AM. దాని తర్వాత ఏంటి, ఇమేజ్ ఉంది, క్లౌడీ అని ఉంది అనుకోండి కొన్ని ఇమేజ్. ఆ ఇమేజ్ ఏది, ఓకే కొన్ని ఇదే ఉంది, విత్ 35 పిక్సెల్. సో ఇది. దాని తర్వాత ఏముంది, టెంపరేచర్ ఉంది. టెంపరేచర్కి ఏం పెడుతున్నాం మనం, H5 ఒక 15 DAG సెమీకోలన్ C. ఇక్కడ చూసుకోండి స్మాల్ ఉండాలి, లేకపోతే బిస్కెటే. ఓకే. సో మనకి ఇక్కడ డిగ్రీస్ వచ్చింది, సరిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, దీనికి ఒక కామన్ క్లాస్ ఇవ్వండి, టుడే టెంప్ అని. ఇప్పుడు మనకి ఇలాంటివి ఎన్ని కావాలి, ఇంకొక 5 కావాలి. టోటల్ 6 కదా, ఒకటి క్రియేట్ చేస్తాము, ఇంకొక 5 కావాలి. 2 3 4 5. ఇక్కడ చూసారా వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు ఈ టుడే టెంప్కి వెళ్ళి ఇక్కడ పెట్టండి, టుడే టెంప్ బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టండి. ఓకే, అన్నిటికీ కలర్లు వచ్చాయి. నెక్స్ట్ ఏంటి, విత్
ఫిట్ కంటెంట్ ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇచ్చామనుకోండి, సరిపోయింది. ఇప్పుడు అన్ని ఒకదాని పక్కన ఒకటి కావాలి కదా. ఇందాక ఏం చేసాం ఇప్పుడు వరకు, క్లాస్ డిఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ బిట్వీన్. ఇక్కడ చూసారా 1 2 3 4 5. ఓ ఇంకొకసారి కాపీ చేయాలి. సో మనకి 6 ఎలిమెంట్స్ వచ్చాయి కాబట్టి ప్యాడింగ్ ఇంకొద్ది పెంచుకోవచ్చు. మనం ప్యాడింగ్ 15 పిక్సెల్ ఇద్దాం, ఇచ్చి బార్డర్ రేడియస్ 15 పిక్సెల్. ఓకే, దీనికి బ్లర్ కొద్ది ఇద్దాం. బ్లర్ ఎలా ఇస్తున్నాం, బ్యాక్ డ్రాప్ ఫిల్టర్ బ్లర్. మనకి ఎంత బ్లర్నెస్ కావాలి అన్నది ఇక్కడ ఇస్తాం. ఇక్కడ చూసారా వాల్యూ మారింది. బట్ ఇక్కడ ఏంటి, మనకి H6లు ఉన్నాయి, H5లు ఉన్నాయి కదా. సో ఆ H6లకి తీసేయండి ఈసారికి. ప్లస్ M0. ఇక్కడ చూసారా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ టుడే టెంప్ అని ఉంది కదా, దీని అంతటికి ఏం చేస్తామంటే డిస్ప్లే ఫ్లెక్స్. లేదు ప్రతిసారి ఫ్లెక్స్ ఎందుకు, టెక్స్ట్ కూడా అంటే టెక్స్ట్ అలైన్ సెంటర్. సో అది వాడిన అన్ని మధ్యలోకి వచ్చేస్తుంది. బట్ ఒక ఎలిమెంట్తో ఒక ఎలిమెంట్కి గ్యాప్ కావాలి కదా మనకి, అందువల్ల డిస్ప్లే ఫ్లెక్స్, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలము, గ్యాప్ ఒక ఎలిమెంట్తో ఒక ఎలిమెంట్ అంటే పైన టైంకి దాని కింద ఉన్న ఎలిమెంట్కి దాని కింద ఉన్న డిగ్రీస్కి ఒకదానితో ఒకటి 10 పిక్సెల్ గ్యాప్ కావాలనుకున్నాం. వచ్చిందా? సో ఈ 9 AM గ్లాస్ది ఇవన్నీ సరిపోయింది. సేమ్ అలానే ఇప్పుడు ఈ ఫ్లెక్స్ డైరెక్షన్, అలైన్ ఐటమ్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు అలైన్ ఐటమ్స్ సెంటర్, జస్టిఫై కంటెంట్ సెంటర్. ఇప్పుడు ఇక్కడ ఇస్తే కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ టుడే అన్న హెడ్డింగ్ ఒక ఎలిమెంట్, దాని తర్వాత ఈ 5 ఎలిమెంట్స్ కలిపి ఒక ఎలిమెంట్, ఎందుకంటే అన్నిటికీ కలిపి పేరెంట్ బాగుంది కాబట్టి. ఇప్పుడు సేమ్ ఇందాక చేసిన డిఫ్లెక్స్, ఫ్లెక్స్ కాలమ్, గ్యాప్ 2. ఓకే, ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ అన్నీ సరిపోయాయి కాబట్టి ఇందాక మనం కామన్ క్లాస్ ఏమి ఇచ్చాము, రైట్ రో అనేది ఇచ్చాము. సో ఈ రైట్ రోకి తీసేయండి. ఓకే, సో సరిపోయిందా? ఇది ఫోటోలో వచ్చినట్టే కదా వచ్చింది. సో ఫోటోలో ఇలా ఉంది. బై ద వే ఇదేమి నేను ఎక్కడి నుంచో కొట్టుకొచ్చింది కాదు, ఇది నేను చేసిందే. కాకపోతే డెమోకి ముందు నేను ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను అనమాట. సో ఆ ప్రాక్టీస్ నుంచి తీసిన స్క్రీన్ షాట్ ఇది. బట్ ఇక్కడ మనం కొద్దిగా క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఈ పైన ప్లేస్ హోల్డర్ ఒకటి ఉంది, సెర్చ్ సిటీ అని, అది మనకి ఇక్కడ లేదు. అది మనకి ఇక్కడ లేనప్పుడు ఏం చేస్తాము, ఇందాక ఇన్పుట్ ఎలిమెంట్ ఏది ఇక్కడ ఉంటుంది, సెర్చ్ న్యావ్ బార్లో ఇన్పుట్ ట్యాగ్ ఉంది కదా, అక్కడ వెళ్ళి ప్లేస్ హోల్డర్ సెర్చ్ సిటీ. ఓకే, ఇక్కడ సరిపోయింది కదా సెర్చ్ సిటీ. బట్ ఇక్కడ ప్రెస్ చేస్తున్నప్పుడు ఇది యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి ఒక అవుట్లైన్ వస్తుంది. సో ఆ అవుట్లైన్ వద్దన్నా నాకు చిరాకు ఉంది చూడడానికంటే, ఈ ఇన్పుట్కి ఏ క్లాస్ ఇచ్చామో ఆ క్లాస్ కాపీ చేయండి, పైకి వెళ్ళి ఎక్కడో దగ్గర మీకు కొద్దిగా క్లారిటీ ఉన్నది అక్కడికి వెళ్ళండి, అవుట్లైన్ ప్రాపర్టీ ఉంటుంది, అది నన్ను పెట్టారు అనుకోండి, ఇంక మీకు ఇప్పుడు టైప్ చేస్తున్నా సరే ఏం రాదు. ఓకే, సో ఇదన్నమాట ఫ్రంట్ ఎండ్ వర్క్. అండ్ అది కూడా ఇది ఓన్లీ సిస్టమ్ వర్క్, డెస్క్టాప్ స్క్రీన్. ఇప్పుడు దీన్ని మనం ఒక మొబైల్ వర్షన్ చేయాలి అంటే మొబైల్ వర్షన్ ఎలా చేస్తామో, ఇప్పుడు ఈ రైట్ డివ్ అన్నది స్క్రీన్, ఇప్పుడు మొబైల్ స్క్రీన్లో 100% కావాలి, లెఫ్ట్ డివ్ కూడా 100% కావాలి. బట్ అది మనం ఎలా చేస్తున్నాము, బ్రేక్ పాయింట్స్ యూజ్ చేసి. సో ఇక్కడ ఆ మీడియా పేరు రాయండి, మీడియా స్క్రీన్ అండ్ ఓన్లీ స్క్రీన్. ఇక్కడ ఓన్లీ స్క్రీన్, మ్యాక్స్ విడ్త్ 767 పిక్సెల్ ఇద్దాం. ఇచ్చాక ఇప్పుడు ఈ రైట్ డివ్ ఉంది కదా, ఇప్పుడు సపోజ్ మీరు ఇదే ఓపెన్ చేశారు అనుకోండి. సో ఈ రైట్ డివ్ ఉంది కదా, డాట్ రైట్ డివ్ విడ్త్ 100%. ఓకే, లెఫ్ట్ డివ్ కూడా విడ్త్ 100%, డాట్ లెఫ్ట్ డివ్ విడ్త్ 100%. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఎలా వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, ఈ అన్నిటికీ కలిపి మెయిన్ కంటెంట్ ఇది కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ మెయిన్ కంటెంట్ పేరెంట్ ఇవ్వన్నది ఇక్కడ సెర్చ్ చేయండి. ఫస్ట్ ఉంది కదా ఇక్కడ ఫ్లెక్స్ డైరెక్షన్ రో అని ఇద్దాం. బట్ మొబైల్లో మనకి ఎలా కావాలి, మొబైల్లో మనకి ఎలా కావాలి అంటే కాలమ్ ఒకదాని కింద కదా ఒకటి కావాలి. సో ఇక్కడ చూసారా సరిపోయింది ఇది. సో ఇప్పుడు ఇక్కడ నావ్ బార్ ఉంది కదా, ఆ నావ్ బార్ ఇది సెర్చ్ బార్, ఇది ఇక్కడ సెర్చ్ చేయండి. హైట్ 10BH ఉంది. సో ఆ హైట్ది ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి విడ్త్ 100%. ఓకే, సో ఇక్కడ మనకి సరిపోయింది. నెక్స్ట్ ఏంటి, రైట్ లెఫ్ట్ డివ్ ఉంది కదా, ఆ లెఫ్ట్ డివ్లో మనం ఏమేమి స్టైలింగ్ ఇచ్చాము, ఇక్కడ
ఇక్కడ చూడండి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం ఇచ్చాము. సో అది ఎలా ఇక్కడ కాపీ చేయండి, ఈ లెఫ్ట్ డివ్లో ఇక్కడ పేస్ట్ చేసి విత్ 30% కాదు 100%. సరిపోయింది కదా. ఒకదాంతో ఒకటి గ్యాప్ కావాలి. సో గ్యాప్ 15 పిక్సెల్ వచ్చిందా ఒకదాంతో ఒకటి గ్యాప్. సో ఇక్కడ గ్యాప్ 15 పిక్సెల్ ఇచ్చాము కాబట్టి మార్జిన్ టాప్ 15 పిక్సెల్. ఓకే, సో ఇది ఫస్ట్ 2 days. నెక్స్ట్ ఇది కూడా మనకి 100% వచ్చేయాలి దీంట్లో స్క్రీన్లో, సెల్ స్క్రీన్లో. కాబట్టి దానికి ఏం చేస్తాము, ఈ సెర్చ్ బార్ 100% ఓకే సరిపోయింది. బట్ ఈ సెర్చ్ బార్ లోపల ఇంకొకటి ఉంది కదా, సెర్చ్ బార్ పేరెంట్ డివ్. సో అది సెర్చ్ చేయండి. ఇక్కడ చూసారా ల్యాప్టాప్ స్క్రీన్లో మనకు విత్ 50% కావాలని పెట్టాం. బట్ ఇదే సెల్ స్క్రీన్ అంటే ఏదైతే స్క్రీన్ సైజు మ్యాక్సిమం 766 పిక్సెల్ అంటే 767 పిక్సెల్ లోపు ఏ సెల్ ఉన్నా, ఏ స్క్రీన్ ఉన్నా సరే దానికి ఈ స్టైలింగ్ అంతా అప్లై అవుతుంది అన్నమాట. ఓకే, సో విత్ 50% కాదు 85% పెడదాం. ఇప్పుడు చూసారా ఇది బాగుంది, ఇది సరిపోయింది. నెక్స్ట్ ఏంటి మనం అడ్జస్ట్ చేయాల్సినవి ఇవి. ఇదంతా ఏది ఇప్పుడు ఈ 4 blocks దేంట్లో ఉన్నాయి మనకి, రైట్ డివ్ కదా. సో ఆ రైట్ డివ్కి విత్ 100% ఇచ్చాం, బాగానే ఉంది. అది బై డిఫాల్ట్ మనకి డెస్క్టాప్ స్క్రీన్లో కూడా అన్ని ఒకదాని కిందనే కదా ఒకటి ఉన్నాయి. సో రైట్ డివ్కి బై డిఫాల్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ మనం కాలం పెట్టాం ఆల్రెడీ, కాబట్టి మనం ఇంకా అది చేయొద్దు. అది అడ్జస్ట్ చేయకుండా ఈ 4 blocks దేంట్లో ఉంటాయి, రో 1 మీకు ఇందాక గుర్తుంటే ఇక్కడ చూసారా ఈ రో 1. సో ఆ రో 1 ఇక్కడ కాపీ చేయండి, డాట్ రో 1 ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. చూసారా ఒకదాని కింద ఒకటి వచ్చింది. లేదన్నా ఒకదాని పక్కన ఒకటి వచ్చినా పర్లేదు అంటే అప్పుడు ఏం చేస్తాము, ఫ్లెక్స్ వ్రాప్. అప్పుడు ఇది తీసేయండి. ఇది తీసేస్తే చూసారా ఇది ఇలా వచ్చింది. బట్ ఇక్కడ చూడండి ఇది వేరుగా ఉంది. ఎందుకంటే ఇది విత్ 85% ఉంది కాబట్టి దానికి కూడా మనం ఏమి ఇచ్చుకోవాలంటే విత్ 85% మార్జిన్ ఆటో. సో ఇప్పుడు చూసారా ఇదంతా కరెక్ట్గా ఉంది. ఇది మెట్రిక్ వాల్యూ, మెట్రిక్ నేమ్, ఈ 4 కరెక్ట్గానే వచ్చింది కదా. మీకు ఇప్పుడు ఇంకొద్ది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి మనకి, ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అది ఉంది. ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అది ఇది రో 2 కాబట్టి డాట్ రో 2 ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. ఒకదాని కింద ఒకటి వచ్చింది, బాగానే ఉంది. బట్ ఇవి ఎందుకు ఒకదాని కింద ఒకటి వచ్చినా సరే ఇంతే ఉంది అంటే, మనం ఇందాక మీకు గుర్తుందంటే ఈ రెండింటికి కలిపి కామన్ క్లాస్ ఇచ్చాము. ఓకే, ఈ రో 2 డివ్ అన్నది. సో ఆ రో 2 డివ్కి మనం ఏమి ఇచ్చాము ఇందాక, విత్ 45% ఇచ్చాం. సో ఆ విత్ 45%ని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే 85% చేస్తున్నాం. సో ఇప్పుడు 85% చేస్తే ఇక్కడ చూసారా సరిపోయింది. ఇక్కడ ఒకదాంతో ఒకటి గ్యాప్ కావాలి కాబట్టి డాట్ రో 2 గ్యాప్ 10 పిక్సెల్. ఇక్కడ చూసారా ఒకదాంతో ఒకటి గ్యాప్ వచ్చింది, బాగుంది, సెట్ అయ్యింది. నెక్స్ట్ మనకి లాస్ట్ ఏముంది, ఈ రోజు వెదర్ది ఏ రో 3 డాట్ రో 3 అది కూడా ఫ్లెక్స్ వ్రాప్. అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి రావాలి. వాడు ఎందుకు రాలేదు అంటే ఈ రో 3 అన్నది ఈకి పేరెంట్ ఎలిమెంట్. ఓకే, బట్ ఈ 6 ఎలిమెంట్స్కి పేరెంట్ ఎలిమెంట్ ఏది, ఈ డివ్ కదా. సో దానికి ఏమి ఇస్తాము, టుడే టెంప్ పేరెంట్ డివ్. సో అది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పెట్టాను విత్ 85% ఫ్లెక్స్ వ్రాప్. ఇక్కడ చూసారా ఇలా వచ్చింది, కానీ పిచ్చికి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇది తీసేయండి, సరిపోయింది కదా. ఇప్పుడు మార్జిన్ ఆటో వచ్చింది. ఒకదాని కిందన ఒకటి కొద్దిగా గ్యాప్ కావాలి, గ్యాప్ 15 పిక్సెల్. ఇది సరిపోయింది. బట్ ఇక్కడ చూసారా ఈ సన్ రైజ్ అండ్ సన్సెట్ టుడే మీదకి ఎక్కేసింది. ఎందుకు ఎక్కేసింది అంటే రో 2కి మనం ఎంతో హైట్ ఇచ్చాము, మనం 22 VH ఇచ్చాము కదా. రైట్ రోకి ఎంత హైట్ ఇచ్చాము, రైట్ రో 27 VH ఇచ్చాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ రో 2ని హైట్ని 27 VH బదులు 30 VH. ఇక్కడ చూసారా కొద్ది గ్యాప్ పెరిగింది. సో అలా పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఈ టుడే అన్నది కూడా మధ్యలోకి వచ్చేయాలి. ఆ మధ్యలోకి వచ్చేయాలంటే అప్పుడు ఈ రో 3 ఉంది కదా, ఆ రో 3కి విత్ 85% మార్జిన్ ఆటో. ఇది ఇంకా విత్ 85% కాదు 100% ఇచ్చేయండి ఈ టుడే టెంప్ పేరెంట్. సో ఇప్పుడు ఇక్కడ చూసారా సరిపోయింది. సో ఇది మాస్టర్ ఈ ఎక్స్ట్రా మెట్రిక్స్. ఓకేనా, ఇవి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లు ఇదంతా.
బట్ ఇక్కడ ఇవన్నీ మనం ఇప్పుడు ఏం చేసాము, డిఫాల్ట్ వాల్యూస్ పెట్టేసాం. మనం ఇక్కడ చూసుకుంటే వీటికి బ్లర్ ఇవ్వలేదు, కాబట్టి ఆ బ్లర్ అది మీరు ఇవ్వండి, ఇచ్చి నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది కదా, ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్లోకి సెండ్ చేయండి. ఓకే, నేను కంపల్సరీ చూస్తా. అండ్ కొంతమందికి మీకు హోస్ట్ చేయడం కూడా వచ్చు గిట్హబ్లో. సో గిట్హబ్లో ఒకవేళ పోస్ట్ చేస్తే ఆ లింక్ పెట్టండి, నేను మన వాళ్ళందరికీ ఇన్స్టా స్టోరీలోని టెలిగ్రామ్ ఛానల్లోని పంపుతా. ఓకే, సో గైస్ ఇంకా ఇప్పటి నుంచి మెయిన్ పార్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పటి వరకు మీరు చూసినంత ఫ్రంట్ ఎండ్. ఓకే, ఈ వీడియోలో బ్యాక్ ఎండ్కి ఒక చిన్న ఇంట్రడక్షన్ లాంటిది. ఓకే, సో మనం సిఎస్ఎస్ కి షార్ట్ హ్యాండ్ గా రాయడానికి, అంటే సిఎస్ఎస్ ని కొంచెం తక్కువ కోడ్ లో రాయడానికి బూట్ స్ట్రాప్ వాడతాం. సేమ్ అలానే జావా స్క్రిప్ట్ లో డామ్ అని ఉంటుంది కదా, ఆల్రెడీ మన పాత వీడియోస్ లో కవర్ చేసాం డామ్ మీద. సో ఆ డామ్ ని కొద్దిగా షార్ట్ కట్స్ అవి యూజ్ చేసి రాయడానికి jQuery అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ jQuery మనం ఎలా యూజ్ చేస్తాము, గూగుల్లోకి వెళ్ళి jQuery CDN అని కొట్టండి, లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ లో ఇక్కడ చూసారా ఫస్ట్ jQuery CDN, సో అది కొట్టండి. అది కొట్టాక మీకు ఇక్కడ చూడండి అన్కంప్రెస్డ్ అని ఉంటుంది కదా, 3.7.1 అన్కంప్రెస్డ్, అది కొడితే మీకు ఒక స్క్రిప్ట్ వస్తుంది. సో ఆ స్క్రిప్ట్ని ఎలా కాపీ చేసి సేమ్ మనం బూట్ స్ట్రాప్ వాటికి ఎలా చేస్తామో కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాం కదా, సేమ్ అలానే ఎండింగ్కి వెళ్ళండి. ఎండింగ్కి వెళ్ళి లాస్ట్లో ఇది ఒకటి యాడ్ చేయండి. ఇది ఉంది, ఈ సిటీ నేమ్ అన్నది ఉంది. ఆ సిటీ నేమ్ కావాలంటే ఏం చేస్తామా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి సిటీ నేమ్, ఇక్కడ చూస్తే ఇదిగోండి అప్పుడు కదా ఇది హైలైట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు అదే jQuery యూజ్ చేస్తాం అనుకోండి, హ్యాష్ మార్క్ సిటీ నేమ్ 0, ఇక్కడ చూసారా ఇది ఇది ఒకటే, బట్ ఇది చూడండి ఇది ఎంత చిన్నగా ఉందా. సో మనం ఇంకా ఇప్పటి నుంచి ఈ వీడియోస్లో ఈ jQuery వాడతాం అనమాట. ఓకే, jQuery కోసం సెపరేట్ వీడియో చేయమంటే చేస్తాను, మీరు నాకు కింద కామెంట్స్లో చెప్పండి. లేదన్నా మామూలు వీడియోస్లోనే కానిచ్చే అలా చూసి నేను చేసుకుంటామంటే అదైనా మీ ఇష్టం, ఏదైనా మీ కామెంట్స్ బట్టి ఉంటుంది. ఓకే, సో ప్రస్తుతానికి అయితే jQuery కోసం మీకు అర్థమవుతూ ఉన్నట్టు నేను చెప్తా. ఈ jQuery సంగతి ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసాం, ఇంటిగ్రేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనం చేసింది ఇది ఏ యాప్, లైవ్ వెదర్ యాప్. సో మనం అది హార్డ్ కోడెడ్ గా పెట్టలేము కదా మనకి. సో మనం లైవ్ వెదర్ తీసుకుంటున్నప్పుడు ఆ డేటాని మనం హార్డ్ కోడెడ్ చేసి ఉంచలేము. ఓకే, ఇప్పుడు నైట్ టైం అదే 35 degrees అదే ఇస్తున్నాం అనుకోండి, మొత్తం పెండమెంట్ అయిపోతుంది ప్రోగ్రామ్ అంతా. ఏ టెంపరేచర్ ఎప్పుడు ఏది ఉందో అదే మనకు కావాలి, కాబట్టి మనకి లైవ్ డేటా కావాలి. సో ఆ లైవ్ డేటా మనకి ఎవడు ఇస్తున్నాడు అంటే ఓపెన్ వెదర్ అని ఒకడు ఉంటాడు, ఓపెన్ వెదర్ మ్యాప్ అని. ఓకే, నేను మీకు ఆ లింక్స్ అవి కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో మీకు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ఓపెన్ వెదర్ మ్యాప్ అని కొట్టండి, వస్తాడు ఫస్ట్లో. ఇది చూసారా ఈ లింక్, కరెంట్ వెదర్ అండ్ ఫోర్కాస్ట్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి వెళ్తారు అనమాట. సో సింపుల్గా మీకు ఏపీ అంటే అర్థమయ్యేలా చెప్తా. సో వీడి పని ఏంటి, ఓపెన్ వెదర్ అన్నోడు కంపెనీ పని ఏంటి, ఆడు లైవ్లో టెంపరేచర్ అన్నిటిని ట్రాక్ చేసి ఉంచుకుంటాడు, అది ఆడి కంపెనీ పని. ఇప్పుడు మనకి ఆ అవసరం పడింది, ఏ అవసరం పడింది, ఏ లొకేషన్కి లైవ్లో ఎంత టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ మనం మన అప్లికేషన్లో చూపించాలి కదా. సో ఇక్కడ మనకి సర్వీస్ ప్రొవైడ్ చేసేవాడు ఆ ఓపెన్ వెదర్ వాడు, సర్వీస్ మనం యూజ్ చేసుకోవాలనుకుంటుంది మనం. సో ఆడి డేటా మనకు కావాలి. సో ఆ డేటా మనకి ఎలా వస్తుంది, ఆడి డేటా మనకి ఎలా వస్తుంది అంటే త్రూ ఏపీఐస్. ఓకే, సో ఇప్పుడు ఈ ఓపెన్ వెదర్ కంపెనీ వాడు ఏపీఐస్ ప్రొవైడ్ చేస్తాడు. సింపుల్గా ఏపీఐస్ అంటే ఏంటి, ఆడు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ని మనం మన అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ చూసారా ఇక్కడ ఏపీఐ అని ఉంది, అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వాడు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాడు సర్వీసెస్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూడండి కరెంట్ వెదర్ డేటా అన్నది, సో ఇక్కడ ఏపీఐ డాక్ ఉంది, సబ్స్క్రైబ్ అన్నది. బట్ ఈ కరెంట్ వెదర్ డేటా అన్నది మనకు ఫ్రీగా కూడా వస్తుంది. సో ఈ కరెంట్ వెదర్ డేటాలో మనకి ఏమేమి వస్తుంది, యాక్సెస్ కరెంట్ వెదర్ డేటా ఫర్ ఎనీ లొకేషన్. ఓకే, మీరు ఎక్కడ ఏ సిటీకి అయినా సరే మీరు ప్రెసెంట్ ఎంత టెంపరేచర్ ఉందో అది మీరు తెలుసుకోవచ్చు. ఓకే, వీ కలెక్ట్ అండ్ ప్రాసెస్ వెదర్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ సచ్ యాజ్ గ్లోబల్ అండ్ లోకల్ వెదర్ మోడల్స్. సో ఇదంతా వాడు చెప్తున్నాడు. అండ్ మనకి డేటా ఈ ఫార్మాట్స్లో పంపిస్తాడు అనమాట, HTML ఫార్మాట్, XML ఫార్మాట్, JSON ఫార్మాట్. సో HTML ఫార్మాట్ అంటే ఇప్పుడు మనం రాస్తున్నాం కదా div, h6 ఇదంతా, అది HTML ఫార్మాట్ అనమాట. XML అంటే HTMLకి ఇంకొక ఎక్స్టెండెడ్ వర్షన్, బట్ మనకి XMLతో పని లేదు, HTMLతో పని లేదు, మనకు పని ఉన్నదంతా JSON ఫార్మాట్. JSON ఫార్మాట్ అంటే ఏంటంటే మనకి చూడండి జావా స్క్రిప్ట్ పార్ట్ 3లో అనుకుంటా చెప్పా, డిక్షనరీ ఉంటుంది. సో కీ వాల్యూ. ఇప్పుడు సపోజ్ ఒక కార్ ఉంది, ఆ కార్కి ఏంటి, ఆ కార్ మోడల్ అన్నది కీ, ఆ మోడల్ ఏ మోడల్, అది ఆ మోడల్ తాలూకా వాల్యూ. సో అది JSON ఫార్మాట్ అనమాట. నేను మీకు చూపిస్తా JSON ఫార్మాట్ అది ఎలా ఉంటుంది ఇదంతా. ఇక చూడండి ఇక్కడ ఇచ్చాడు కదా, ఇంక్లూడెడ్ ఇన్ బోత్ ఫ్రీ అండ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్. సో మనకి ఫ్రీ వర్క్ వస్తే చాలు, మనకి అది ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క దగ్గర పెడతాడు ఏపీఐస్ అన్ని. బట్ కామన్గా మనకి ఇక్కడ ఏపీఐ ఉంది కదా, ఆ ఏపీఐ సెక్షన్ ఉంటుంది ప్రతి దీనికి. ChatGPT కూడా ఉంది, మీరు ఇది నేర్చుకుంటే ChatGPT యూస్ చేసి ఏదైనా అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రైసింగ్లోకి వెళ్తే మనకి లాస్ట్లో చూడండి ఇక్కడ ఫ్రీ అని ఉంటుంది. నేను మీకు ఈ లింక్స్ అవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అదేం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూస్తే మనకి ఇవి ఇలాగా ఫ్రీ వస్తాయి మనకి. ఓకేనా, ఫ్రీ యాక్సెస్ ఇవన్నీ. కరెంట్ వెదర్ ఏపీఐ, 3 hour ఫోర్కాస్ట్ ఫర్ 5 days ఏపీఐ, ఇవన్నీ. సో మనకి ఇక్కడ ఈ కరెంట్ వెదర్ ఏపీఐ అన్నది ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి,
ఈ పేజ్ తీసుకెళ్తుంది. సో మనం ఈ లింక్కి మనం రిక్వెస్ట్ పంపిస్తే సో ఈ డేటా అంతా వస్తుంది మనకి రెస్పాన్స్గా. సో దీన్నే నేను ఇందాక జేసన్ ఫార్మాట్ అన్న. ఇక్కడ చూడండి, ఈ బేస్ అన్నది కీ, ఈ స్టేషన్స్ అన్నది దాని వాల్యూ, ఈ మెయిన్ అన్నది ఒక కీ, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాని వాల్యూ. ఓకే, సో ఇదంతా ఎలా యూజ్ చేస్తాం ఇదంతా ఇప్పుడు మనం చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ వీడియో, నేర్చుకోండి. ఎందుకంటే ఒకసారి మీకు ఈ ఏపీఎస్ యూజ్ చేయడం వచ్చేస్తే మీరు ChatGPT ఏపీఐస్ వాడుకొని అప్లికేషన్ చేయొచ్చు, లేకపోతే ఇలా ఓపెన్ వెదర్ ఏపీఐస్ అవి వాడుకొని ఇంకొక అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇంక ఇదంతా రియల్ టైమ్ అప్లికేషన్స్ అనమాట. ఓకే, సో మీకు అవన్నీ రావాలంటే ఈ ఏపీఐస్ ఎలా యూజ్ చేయాలో అది రావాలి, నేర్చుకోండి. బట్ ఎక్కడ మనం ఒక సర్వీస్ మనం వాడుకోవాలంటే అక్కడ ఆ సర్వీస్ తాలూకా క్రెడెన్షియల్స్ మన దగ్గర ఉంది. ఓకే, ఫర్ సపోజ్ నేను లాగౌట్ అయిపోయా, సో నాకు ఇలాంటి పేజ్ తీసుకెళ్తారు. ఓకే, ఇక్కడ మీరు ఈ ఓపెన్ వెదర్ మ్యాప్కి వెళ్ళాక ఇక్కడ చూడండి సైన్ ఇన్ అని ఉంటుంది. ఆ సైన్ ఇన్కి వెళ్ళి మీకు ఒకవేళ ఇక్కడ అకౌంట్ లేదు అంటే ఈ క్రియేట్ అనే అకౌంట్ కొడితే మీకు ఈ పేజ్ తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు మీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇలా పేజ్కి వెళ్తారు కదా, వెళ్ళాక నేను మీకు లింక్స్ అవి ఇస్తాను. ఇప్పటికి సపోజ్ ఈ సర్వీసెస్లోకి వెళ్ళండి. ఈ సర్వీసెస్లోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఫ్రీ అనమాట. ఓకే, సో ఈ వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్తే లాస్ట్లో ఉంటాయి మనకి ఫ్రీగా ఏమేమి ప్రొవైడ్ చేస్తాడని. సో ఈ కరెంట్ వెదర్ ఏపీఐ అని ఉంది. ఆ కరెంట్ వెదర్ ఏపీఐ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ కరెంట్ వెదర్ ఏపీఐని వాడుకోవడానికి ఈ లింక్ మనం వాడాలి. ఓకే, బట్ ఇక్కడ చూసారా ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మనకు వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది నేను చెప్తా. బట్ ఇక్కడ ఈ ఏపీఐ కీ అన్నది మనకు కావాలి. మనకి ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఆడు ఈ పేజ్ తీసుకెళ్ళాడు కదా, ఒకవేళ ఈ పేజ్కి వెళ్ళలేదు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ నేమ్ మీద కొట్టగానే మై ఏపీఐ కీస్ అని ఉంది కదా, ఆ ఏపీఐ కీస్ మీద కొట్టండి. ఆ ఏపీఐ కీస్ మీద కొడితే ఆల్రెడీ నేను ముందు ఒక 2-3 సార్లు బిల్ చేశాను కాబట్టి నాకు ఒక 2 కీస్ ఉన్నాయి. లేదు అంటే మీకు ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇవ్వండి, డెమో పర్పస్ ఇచ్చి జనరేట్ కొట్టండి. ఓకే, ఇది మీ కీ నేమ్. ఇది పక్కకు చూసండి, ఇదేం అక్కర్లేదు ప్రస్తుతానికి. ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ఇంపార్టెంట్. ఓకే, ఇది మన యాప్ ఐడి. అంటే అప్పుడు వాడికి తెలుస్తుంది అనమాట, ఓకే వీడు మన సర్వీసెస్ని వాడుకోవడానికి వీడికి పర్మిషన్ ఉంది అని. ఇప్పుడు మనం 3 APIs వాడతాం. ఆ 3 APIs ఏంటి? ఈ కరెంట్ వెదర్ ఏపీఐ ఒకటి, ఈ 3 hour forecast for 5 days ఏపీఐ ఒకటి, ఈ ఎయిర్ పొల్యూషన్ ఏపీఐ ఒకటి. ఓకేనా, సో ఈ 3 APIs మనం వాడతాము. ఆ లింక్స్ అవి కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా సెండ్ చేస్తా, జాయిన్ అవ్వండి ఒకవేళ జాయిన్ అవ్వకపోతే. ఓకే, సో మనకి ఆ లింక్స్ ఏవేవి, ఇది ఉంది ప్రజెంట్, ఇది ఉంది అనుకోండి. ఈ లింక్ ఇక్కడ పేస్ట్ చేసి మనకి ఇందాక యాప్ ఐడి ఉంది కదా, మనం ఇందాక ఇక్కడ కాపీ చేసామా, ఇక్కడ చూడండి మీకు ఇక్కడ బై డిఫాల్ట్ ఒక కీ ఉంటుంది. ఓకే, ఆ కీ ఇక్కడ కాపీ చేసుకొని నేను మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో ఈ యాప్ ఐడి అని ఉంటుంది కదా, ఆ యాప్ ఐడి దగ్గర మాత్రం మీరు ఇది రీప్లేస్ చేయండి. ఓకే, మీ కీతో రీప్లేస్ చేయండి, ఎందుకంటే నేను ఇది అయిపోయాక డీయాక్టివేట్ చేసేస్తాను. ఇక్కడ చూసారా ఇది రెస్పాన్స్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఈ క్యూలో నేను విశాఖపట్నం అని పెడుతున్నా, అదే హైదరాబాద్ అని పెట్టాను అనుకోండి. ఇక్కడ చూసారా హైదరాబాద్, అదే ఇక్కడ ముంబై పెట్టాను అనుకోండి, ఇది ముంబై డేటా. ఓకే, ముంబైలో ప్రస్తుతానికి 28.1 degrees ఉంది, ఫీల్స్ లైక్ 28.56. అదే ఇక్కడ విశాఖపట్నం పెట్టాం అనుకోండి, మీ ఊరు తలకు ముద్దు పేర్లు కాదు, ఇప్పుడు నేను ఇక్కడ వైజాగ్ పెడితే రాదు, విశాఖపట్నం పెడితేనే వస్తుంది. కాబట్టి అఫీషియల్ పేర్లు కొట్టండి. ఓకే, ఇక్కడ చూసారా విశాఖపట్నం, ప్రస్తుతానికి మనకి ఇక్కడ 28.87 ఉంది. ఓకే, సో మనం ఇదే లింక్ను వాడుకొని మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ సిటీ నేమ్, ఆ సిటీ నేమ్ అది అప్డేట్ చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ లాస్ట్లో స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ స్క్రిప్ట్ ట్యాగ్ పెట్టినప్పుడు మనం దానికి ఎలా ఇది చేస్తాము, ఎలా రిక్వెస్ట్ పంపిస్తామంటే జావా స్క్రిప్ట్లో ఫెచ్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, సో ఆ ఫెచ్ మెథడ్ మనం దేనికి వాడతాము అంటే ఇలా ఒక ఏపీఐ కాల్స్ అవి చేయాలంటే బై డిఫాల్ట్ ఫెచ్ అనేది గెట్ రిక్వెస్ట్. సో ఏపీఐస్లో 4 మెథడ్స్ ఉంటాయి, గెట్, పుట్, డిలీట్, అప్డేట్ అని. ఓకే, సో ఏపీఐస్ కోసం కూడా ఒక కంప్లీట్ వీడియో కావాలి, సెపరేట్ వీడియో కావాలంటే అది కూడా కింద కామెంట్ చేయండి. నేను వచ్చిన కామెంట్స్ బట్టి డిసైడ్ అవుతా నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది. ఓకే, బట్ ఫర్ నౌ మీకు ఇది అర్థం అవుతుంది, అర్థం అయ్యేలాగే నేను చెప్తా. సో ఫస్ట్ ఇక్కడ ఒక ఫంక్షన్ పెట్టండి. ఓకే, ఫంక్షన్ ఫెచ్ డేటా అలర్ట్ అంటే మీకు ఇప్పుడు చూపిస్తుంది చూడండి, ఫెచింగ్ డేటా. ఇది మనకి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఫెచింగ్ డేటా అనేది రావాలి. సో అది మనం ఎలా చేస్తాం, ఇక్కడ చూసారా ఇమేజ్కి ఇక్కడ ఈవెంట్ లిజనర్ యాడ్ చేయండి, ఆన్ క్లిక్. సో అప్పుడు ఇక్కడ ఈ ఈవెంట్ లిజనర్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే
దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ పిలువు అని మనం చెప్తున్నాం. ఓకే, ఈ ఫంక్షన్ ఏముంది, అలర్ట్ ఫెచింగ్ డేటా అని ఉంది. అలర్ట్ అంటే ఏంటి అంటే ఇదండి, మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది, ఓకే కొట్టే వరకు అది పోదు. సో ఓకే కొడితే అది పోతుంది. అలా మీరు ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు ఆ పాపప్ వస్తుంది, ఎందుకంటే ఆ ఫంక్షన్లో ఈ కోడే ఉంది కాబట్టి. క్లియర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫెచ్ అని పెట్టి ఆ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ఇక్కడ పెట్టాను. ఓకే, సో నేను మీకు ఇందాక ఒక లింక్ ఇచ్చా కదా, సారీ ఇవ్వలేదు, నేను మీకు ఇంకా ఒక లింక్ చూపించా కదా, ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఫంక్షన్ పెట్టాం కదా, ఫంక్షన్ ప్లేస్లో అసింక్ ఫంక్షన్. సో జావా స్క్రిప్ట్లో అసింక్రోనస్ ఫంక్షన్ అని ఉంటుంది. ఓకే, సింక్రోనస్ అసింక్రోనస్ అని 2 ఉంటాయి. సో సింక్రోనస్ ఏంటి అంటే 1 by 1 వెళ్తుంది. ఓకేనా. అసింక్రోనస్ అంటే ఏంటి అంటే ఒకటి అయ్యే గ్యాప్లో రెండోది అయిపోతుంది. సపోజ్ ఒక సింక్రోనస్ ప్రోగ్రామ్ ఉంది. సో ఆ సింక్రోనస్ ప్రోగ్రామ్ ఏంటి, సపోజ్ లెట్ ఏ ఈక్వల్ టు 10 ఉంది, లెట్ బి ఈక్వల్ టు 20 ఉంది, లెట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఉంది. సో ఇక్కడ సింక్రోనస్ ఫంక్షన్ అంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఏకి 10 అసైన్ అవుతుంది, నెక్స్ట్ బికి 20 అసైన్ అవుతుంది, దాని తర్వాత ఈ ఏ ప్లస్ బి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏ ప్లస్ బి అంటే ఏంటి, 10 + 20. సో ఆ 10 + 20 ఈక్వల్ టు సికి అసైన్ అవుతుంది. సో ఇది ఒక స్టేట్మెంట్ తర్వాత ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, సో దాన్ని సింక్రోనస్ ప్రోగ్రామింగ్ అంటాం. బట్ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అంటే ఏమవుతుందంటే ఇది ఉంది. ఓకే, console.log of C అని ఉంది. ఓకేనా, ప్రస్తుతానికి ఇంక అలర్ట్ డేటా అనేది తీసేయండి. ఇప్పుడు ఈ ఫెచ్ డేటాని లెట్ k ఈక్వల్ టు పెడదాం. ఓకే, లెక్క ప్రకారం ఏం రావాలి మనకి, console.log of k ఈక్వల్ టు k. ఇది ఎక్కడ ఉండాలి, సో ఇప్పుడు లెక్క ప్రకారం ఏం అవ్వాలి, ఫస్ట్ ఇది రావాలి. సో ఇప్పుడు ఇదిలా కొట్టగానే ఇక్కడ చూసారా ఫస్ట్ సి ప్రింట్ అయిపోయింది, ఇక్కడ ప్రామిస్ మాత్రం ఇంకా పెండింగ్ గానే ఉంది కదా. దాని బదులు మనకి ఏం కావాలి, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, సి ఉంది. ఇప్పుడు ఇది ఇలా చేస్తే ఇక్కడ చూసారా C30 వచ్చింది, బట్ ఈ ప్రామిస్ ఇది ఇంకా పెండింగ్ గానే ఉంది. ఈ ప్రామిస్ అంటే ఏంటి, అసింక్రోనస్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇదంతా చెప్పడానికి ఒక సెపరేట్ వీడియో పడుతుంది. ఆ వీడియో మీరు కామెంట్ పెట్టినా పెట్టకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒరిజినల్ బ్యాక్ ఎండ్ స్టార్ట్ అయినప్పుడు. ఓకే, ప్రస్తుతానికి ఇది ఓన్లీ ఈ వీడియో పర్పస్కి నేను మీకు ఇది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో మనం ఇందాక సేమ్ ఇదే లింక్ బ్రౌజర్లో వాడితే మనకి ఈ డేటా అంతా వచ్చింది కదా, బట్ ఇక్కడ మాత్రం ఎందుకు ఇది పెండింగ్ అని ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందంటే ఒక రిక్వెస్ట్ ఆడి సర్వర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మన అప్లికేషన్కి రావడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పడే వరకు ఇది ఇక్కడ వెయిట్ చేయట్లేదు, ఎగ్జిక్యూషన్ దాటుకొని వచ్చేస్తుంది. ఓకే, బట్ మనం ఏం చేయాలి, మనకి ఏం కావాలి, ఆ డేటా అన్నది మనకు కావాలి కదా, మనకు కావాలంటే ఏం చేయాలి, వెయిట్ చేయాలి. సో అది ఎలా వెయిట్ చేస్తామంటే ఈ ఫంక్షన్ని అసింక్ ఫంక్షన్ కింద చేస్తాం. సో ఇక్కడ అసింక్ అన్న కీవర్డ్ యాడ్ చేస్తాం ముందున, దాని తర్వాత ఈ ఫెచ్కి ముందు అవైట్. సో సేమ్ ఇంకా ఒట్టి రెండే కదా యాడ్ చేసాం, ఇంకేం యాడ్ చేయలేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారా రెస్పాన్స్ వచ్చింది, దాని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా, ఇంతకు ముందు ఏమైంది, సపోజ్ ఇది తీసాము, ఎసింక్ ఉన్న అవైట్ లేకపోతే అవ్వదు, అవైట్ ఉండి ఎసింక్ లేకపోతే అవ్వదు. ఫర్ సపోజ్ ఇది చూడండి, అవైట్ ఉంది, వచ్చిందా, రాలేదు. ఎందుకంటే మనం వెయిట్ చేయట్లేదు. ఇక్కడ ఎసింక్ పెట్టాం కరెక్టే, బట్ ఇక్కడ అవైట్ అని చెప్పినప్పుడే రెస్పాన్స్ మనకు వచ్చే వరకు వెయిట్ చేయాలి అని మనం చెప్తున్నాం. అంటే ఆ టైం వరకు అక్కడే ఉంచాలి ఎగ్జిక్యూషన్, దానికి వెళ్ళిపోద్దని మనం చెప్తున్నాం. కాబట్టి అవైట్ సేమ్ ఇప్పుడు అదే మళ్ళీ కొడితే ఇక్కడ చూసారా కొంత లేట్ అవుతుంది కానీ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి వాడి సర్వర్కి రిక్వెస్ట్ పంపించి ఆ సర్వర్ నుంచి మళ్ళీ మనకు రావాలి కదా, సో అందుకు ఆ టైం వరకు ఆగమని చెప్పడానికి ఈ అవైట్ అనే కీవర్డ్ మనం పెడుతున్నాం. వచ్చేసింది, బట్ మనం ఇక్కడ చూస్తున్న డేటా ఎలా ఉంది, ఇక్కడ చూస్తున్నదంతా ఒకలా ఉంది కదా. దాన్ని మనం ఏం చేస్తామంటే లెట్ కే బదులు రిక్వెస్ట్ డేటా పెడదాం. ఫస్ట్ ఆ రిక్వెస్ట్ డేటా అంటే ఇప్పుడు ఆ సర్వర్ నుంచి మనకు కొంత డేటా వస్తుంది కదా, దాన్ని మనం జేసన్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ లెట్ ఫార్మాటెడ్ డేటా ఈక్వల్ టు రిక్వెస్ట్ డేటా డాట్ జేసన్. సో మనం ఈ లైన్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే ఆడు పంపించిన రెస్పాన్స్ని మనం జేసన్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు console.log of ఫార్మాటెడ్ డేటా ప్రింట్ చేసాం అనుకోండి, ఫార్మాటెడ్ డేటా. ఇంక ఇది అక్కర్లేదు, మీకు సీన్ అర్థమైంది కదా, సింక్రోనస్ అంటే ఏంటి, అసింక్రోనస్ అంటే ఏంటి అన్నది. సో ఇప్పుడు ఇక్కడ సెర్చ్ కొడితే ఎందుకు రాలేదంటే
ఇది జేసన్లో కన్వర్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది. సో ఆ టైం వరకు కూడా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలంటే ఏం చేయాలి? వెయిట్ అని కీవర్డ్ పెట్టాలి. ఓకే, ఇక్కడ చూసారా ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ డేటా సరిపోయిందా? కార్డ్స్ ఇది మనం ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఓకే, సో మనకు కావాల్సిన మెయిన్ డేటా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఈ మెయిన్ దాంట్లో ఉంది. మెయిన్ దాంట్లో ఈ టెంప్ అన్న కీకి టెంపరేచర్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డేటాలోకి ఈ ఫెచ్ డేటా అని ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఈ సెర్చ్ బార్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకుంటాం. ఆ వాల్యూ ఎలా తీసుకుంటున్నాం మనం? లెట్ సిటీ నేమ్ ఈక్వల్ టు, నార్మల్గా అయితే ఏం చేసేవాళ్ళమే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈ ఇన్పుట్ ఫీల్డ్కి ఏ ఐడి ఇచ్చాం మనం? ఇందాక ఐడి ఇచ్చామా, క్లాస్ ఇచ్చాము. సో ఆ ఇన్పుట్ ఫీల్డ్ క్లాస్ యాడ్ చేస్తామా, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఆ క్లాస్ నేమ్ ఇస్తామో 0.value console.log of current city నేమ్. ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ అని ఇచ్చాం అనుకోండి, హైదరాబాద్ ఇక్కడ చూసారా కరెంట్ సిటీ హైదరాబాద్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని ఈ క్యూ ప్లేస్లో పంపిస్తాం. అది ఎలా పంపిస్తామో మనకి ఇక్కడ ఆల్రెడీ వాల్యూ మనం ఫెచ్ చేసుకుంటున్నాం ఈ లైన్ ద్వారా. ఇప్పుడు అదే సపోజ్ ముంబై అని ఉంది, ఇక్కడ చూసారా ముంబై ప్రింట్ అయింది కదా, అంటే ఈ లైన్ పనిచేస్తున్నట్టే సిటీ నేమ్ అనేది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం మనం, ఆ సిటీ నేమ్ని మనం ఇక్కడికి పంపించాలి. ఇక్కడికి ఎలా పంపిస్తాం? మీకు ఇందాక చెప్పా, ఇందాక కాదు మనకి ముందు వీడియోస్లో చెప్పా, ఫార్మాటెడ్ స్ట్రింగ్స్ అని ఉంటాయి. సో అది ఎలా అంటే చిన్న కొమ్మలా ఉంటుంది, ఇది సింగిల్ టిక్ కాదు కొమ్మలా ఉంటుంది. ఇదండి, ఇది కొమ్మ, ఇది సింగిల్ టిక్, స్ట్రైట్గా ఉన్న సింగిల్ టిక్, కొద్దిగా అడ్డంగా ఉన్నది కొమ్మ అనమాట. అది మీకు ఎస్కేప్ బటన్ కింద ఉంది నా కీబోర్డ్ మీద, మీకు ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అనుకుంటా, ఒకసారి చూడండి. ఓకే, అప్పుడు ఇంక ఇక్కడ విశాఖపట్నం తీసేసి డాలర్ ఇది, ఇప్పుడు ఇక్కడ సిటీ నేమ్. ఓకే, ఇప్పుడు చూడండి ముంబై అని పెట్టాము. సో ఇక్కడ మనకి చూసారా నేమ్ ముంబై. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిందంతా ముంబై తాలూకు టెంపరేచర్. ఇది ముంబైలో ఇప్పుడు ప్రస్తుతానికి 28.1 degrees ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఈ సిటీ నేమ్ మనం దీనికి అసైన్ చేయాలి. అది ఎలా అసైన్ చేస్తాం? ఇప్పుడు నుంచి ఇక్కడ అంతా డామో ఏపీఐస్ అంతే ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఫార్మాటెడ్ డేటా వచ్చింది. ఆ ఫార్మాటెడ్ డేటాలో ఉంచుకోండి, ఈ ఫార్మాటెడ్ డేటాలో మనం ఇప్పుడు ఇక్కడ ఫార్మాటెడ్ డేటాలో మనకి సిటీ నేమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. సో లెట్ రెస్పాన్స్ సిటీ నేమ్ ఈక్వల్ టు ఫార్మాటెడ్ డేటా డాట్, ఫార్మాటెడ్ డేటా అంటే ఇక్కడ నుంచి ఇదంతా కలిపి ఫార్మాటెడ్ డేటా అని వేరియబుల్ ఉంది. ఇప్పుడు ఈ ఫార్మాటెడ్ డేటా డాట్ నేమ్ అని కొట్టామనుకోండి, ఫస్ట్ ఈ ఫార్మాటెడ్ డేటాలోకి వెళ్తాము. ఆ ఫార్మాటెడ్ డేటాలో ఇదిగోండి ఇక్కడ ఈ నేమ్ అన్న కీవర్డ్ ఉంది కదా, సారీ నేమ్ అన్న కీ ఉంది కదా, ఆ నేమ్ అన్న కీని యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు console.log of response in city name equal to రెస్పాన్స్ సిటీ నేమ్ అని ప్రింట్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి ముంబై, ఇక్కడ చూసారా రెస్పాన్స్ ఇన్ సిటీ నేమ్. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఈ సిటీ నేమ్ కాదు అసైన్ చేస్తున్నది, ఈ ఫార్మాటెడ్ డేటా అంటే ఇది ఆడిచ్చిన రెస్పాన్స్లో డైరెక్ట్గా ఉంది ఈ నేమ్ అన్నది. ఓకే, ఇంకా దీనికి మళ్ళీ ముందు కీస్ లేవు. అది ఇప్పుడు సపోజ్ ఈ టెంపరేచర్ ఉంది, దాన్ని మనం ఎలా యాక్సెస్ చేస్తామంటే లెట్ రెస్పాన్స్ టెంప్ ఈక్వల్ టు, ఫస్ట్ ఈ ఫార్మాటెడ్ డేటాలోకి వెళ్ళండి. ఓకే, ఫార్మాటెడ్ డేటా అంటే ఇదంతా ఫార్మాటెడ్ డేటాలో దాని నెక్స్ట్ చైల్డ్ ఏముంది? ఈ మెయిన్ అన్నది కదా ఉంది. సో డాట్ మెయిన్, ఆ మెయిన్ లోపల కదా ఈ టెంపరేచర్ అన్నది ఉంది కాబట్టి డాట్ టెంప్. ఇప్పుడు console.log of response temp. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఇంకెప్పుడు నుంచి మ్యాజిక్ స్టార్ట్ అవుతాయి. ముంబై ఇక్కడ చూసారా 28.1 degrees. కాబట్టి మీరు అక్కడ ఆడి పంపించిన డేటా నుంచి కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు.
సరిపోయిందా? ఇదిగోండి ఇక్కడ టెంప్ 28.1 28.1 లెట్ స్కై డిస్క్రిప్షన్ ఈక్వల్ టు ఫార్మాటెడ్ డేటా, అంటే ఇది మొత్తం ఈ డిక్షనరీ మొత్తం. ఓకే, డేటా లోపల నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంది, ఈ డిస్క్రిప్షన్ అన్నది ఇక్కడ ఉంది. డిస్క్రిప్షన్ దేంట్లో ఉంది, వెదర్లో ఉంది, అంటే డాట్ వెదర్. బట్ ఇక్కడ చూడండి, ఈ మెయిన్ తర్వాత డైరెక్ట్గా ఈ కర్లీ బ్రేసెస్ ఉంది కాబట్టి మనం మెయిన్ డాట్ టెంప్ అని పెట్టేసాం. బట్ ఇక్కడ వెదర్ తర్వాత ఏముంది, యాంగులర్ బ్రాకెట్స్ ఉన్నాయి. యాంగులర్ బ్రాకెట్స్ అంటే ఏంటి, అరే అనమాట అర్థం. ఓకే, సో మనకు ప్రస్తుతానికి ఫస్ట్ ఎలిమెంట్లో ఉంది కాబట్టి యాంగులర్ బ్రాకెట్ ఆఫ్ 0. అప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేస్తున్నట్టు. ఇప్పుడు డాట్ డిస్క్రిప్షన్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి స్కై డిస్క్రిప్షన్ పెడితే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఇక్కడ పేస్ట్ చేయండి, వెళ్తుంది ముంబై. ఇక్కడ చూసారా, స్కై డిస్క్రిప్షన్ క్లియర్ స్కై. ఓకేనా, సో ఇక్కడ బాగానే ప్రింట్ అవుతుంది, కానీ అది ఇక్కడ రావాలి కదా. ప్రతి ఒడు యూజర్ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చూడలేడు. మనం అంటే డెవలపర్స్, మనకు తెలుస్తుంది. అలాగేం తెలుస్తుంది, అలా తెలియదు కదా. కాబట్టి మనం స్క్రీన్ మీదకి పెట్టాలి. స్క్రీన్ మీదకి ఎలా పెడతాము, ఒకటి డామ్ వాడి పెడతాం. అది ఎప్పుడు మనకు ఓన్లీ డామ్ వచ్చినప్పుడు. నేను మీకు ఇంత jQuery ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను కదా, కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ jQueryలో మనం ఏ ఎలిమెంట్ అయినా సరే ఎలా యాక్సెస్ చేస్తాము, ఫస్ట్ $సింబల్, అప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, మళ్ళీ 2 స్ట్రైట్ కామర్స్, సింగిల్ కామర్స్, అది పెట్టి మనం దీనికి ఏ ఐడి ఇచ్చాము, ఈ సిటీ నేమ్ అన్నదానికి. ఇక్కడ చూసారా, సిటీ నేమ్ అన్నదానికి ఐడి కూడా సిటీ నేమ్ అని ఇచ్చాం. టెంపరేచర్కి సిటీ టెంప్ ఇచ్చాం. ఈ స్కై డిస్క్రిప్షన్ అన్నదానికి స్కై డెస్క్ అని ఇచ్చాం. కాబట్టి ఐడీలు అవి గుర్తుపెట్టుకోండి. ఐడికి ఎక్కడ ఉన్నా సరే, సిఎస్ఎస్ అయినా, jQuery అయినా, లేకపోతే డామ్ అయినా, దేంట్లో అయినా సరే ఐడికి హ్యాష్ మార్క్. ఇప్పుడు సిటీ నేమ్ డాట్, అది కూడా ఫస్ట్ ఇక్కడ కూడా ఇండెక్సింగ్ వాడండి, డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు రెస్పాన్స్ సిటీ నేమ్. రెస్పాన్స్ సిటీ నేమ్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ముంబై. ఇక్కడ చూసారా, సిటీ నేమ్ కాస్త ముంబైలోకి మారిపోయింది. ఎందుకు, మనం ఇక్కడ ముంబైకి కదా రిక్వెస్ట్ చేసాం. అదే హైదరాబాద్ అన్నాం అనుకోండి, ఇక్కడ చూసారా హైదరాబాద్, ఇక్కడ కూడా హైదరాబాద్ వచ్చింది. బట్ ఓన్లీ హైదరాబాద్ ఇక్కడే టైటిల్ ఒకటే మారింది, కింద ఎందుకు మారలేదన్నా అంటే మనం ఓన్లీ దీనికే కదా అసైన్ చేస్తున్నాం, సిటీ నేమ్ అన్న దానికి అసైన్ చేస్తున్నాం. ఓకేనా, సేమ్ ఇప్పుడు అదే డిగ్రీస్ అసైన్ చేయాలంటే సిటీ టెంప్, మళ్ళీ ఇండెక్సింగ్ 0 డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు ఏముంది, రెస్పాన్స్ టెంప్లో కదా, ఇక్కడ కదా మనం స్టోర్ చేస్తున్నాము ప్రజెంట్ సిటీ తాలూకా టెంపరేచర్, అది దీనికి అసైన్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ముంబై, ప్రతిసారి ముంబై ఎందుకు కొడుతున్నాం అన్న, ముంబైలో ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. ముంబై చిన్నగా ఉంది కాబట్టి ముంబై స్పెల్లింగ్ కొడుతున్నాం. విశాఖపట్నం అన్న పెద్దగా ఉంది, హైదరాబాద్ అన్న పెద్దగా ఉంది, కాబట్టి ముంబై అన్నది కొడుతున్నాం. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ముందు 0 డిగ్రీస్ సెల్సియస్ కూడా ఉంది. బట్ ఇప్పుడు అదే ఏదైనా కొట్టామనుకోండి, ఓన్లీ డైరెక్ట్ ఈ టెంపరేచర్ వచ్చేస్తుంది, పక్కన డిగ్రీస్ సెల్సియస్ పోయి. ఎందుకు పోయి అంటే ఈ సిటీ టెంప్ అనేది మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీని ఇన్నర్ టెక్స్ట్ అంటే ఈ టోటల్ ఈ ఇన్నర్ టెక్స్ట్ మొత్తాన్ని మనం రీప్లేస్ చేసేస్తున్నాం. అలా వద్దన్నా నాకు ఆ డిగ్రీ సింబల్ కావాలి అంటే స్పాన్ ఎలిమెంట్ పెట్టి ఆ స్పాన్కి ఈ ఐడి ఇవ్వండి. ఓకే, మీకు అవుట్పుట్ ఏం మారదు, అవుట్పుట్ సేమ్ అలాగే ఉంటుంది ప్రస్తుతానికి. మరి ఇప్పుడు మారుతుంది చూడండి, ఇప్పుడు ఎలా మారుతుంది. ఇప్పుడు ముంబై అని పెట్టాము, ఇక్కడ చూసారా డిగ్రీ సెల్సియస్ వచ్చింది, 28.1 కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు మనం స్పాన్లో ఏ వాల్యూ లేదు, ఆ స్పాన్లో ఉన్న వాల్యూనే మనం రీప్లేస్ చేస్తున్నాం. ఈ డిగ్రీ సెల్సియస్ అనేది స్పాన్ బయట కదా పెట్టాం మనం, కాబట్టి ఇది రీప్లేస్ అవ్వదు. నెక్స్ట్ మనకి ఏముంది, స్కై డిస్క్రిప్షన్. ఓకే, ఈ స్కై డిస్క్రిప్షన్కి మనం ఇందాక ఐడి ఏమి ఇచ్చాము, స్కై డెస్క్ 0 డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు, మనం దీంట్లో కదా స్టోర్ చేస్తున్నాం. సో ఇది ఇప్పుడు ఇక్కడ చూసారా, స్కై డిస్క్రిప్షన్ కాస్త క్లియర్ స్కై కింద మారింది. అట్లుంటే మనతోనే. సో ఇంక ఇది తీసేయండి. నెక్స్ట్ మనకి ఏముంది, కరెంట్ డేటు కరెంట్ టైము ఉంది కదా. కరెంట్ డేటు కరెంట్ టైము కావాలంటే మనకి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది,
ముంబై, ఇది ఆ రెస్పాన్స్ పంపిస్తున్నాడు. ఓకే, ఇదాడు పంపించిన రెస్పాన్స్లో మనకి ఇక్కడ చూడండి ఈ డిటి అన్నది ఉంటుంది. ఈ డిటి అన్నది వాడు టైం జోన్ ఇస్తున్నాడు అనమాట. ఓకే, ఇవన్నీ సెకండ్స్. ఈ సెకండ్స్ ఏంటి, అన్ని సెకండ్స్ ఏంటి అంటే దానికి మళ్ళీ సెపరేట్ వేరే లెక్క ఉంటుంది. ప్రస్తుతానికి ఆ లెక్కలు కాదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో దేనికి అంటే ఏపీఎస్ మీరు ఎలా యూజ్ చేయాలని చెప్పడానికి. కాబట్టి దీనికి ఒక ఫంక్షన్ నేను ఆల్రెడీ ఎందాక రాసా, చాట్ జీపీటీని తీసి ఆ ఫంక్షన్స్ ఇవన్నీ నేను పెడతా. కాబట్టి మీరు ఏం వరి అవ్వద్దు. ఓకే, ఏంటన్నా చాట్ జీపీటీని తీసి రాసేద్దాం అనుకుంటే ఒట్టి ఫంక్షన్ ఒకటే చాట్ జీపీటీ, ఇది కోడ్ అంతా నేను రాసిందే, చూసారు కదా మీరు. కాబట్టి ఈ డేట్ ఫార్మాట్ అన్న ఫంక్షన్ నేను మీకు పంపిస్తా. ఓకే, సో ఆ డేట్ ఫార్మాట్లోకి మనం ఈ టైం స్టాంప్, ఈ డిటి అన్నది మనం సెండ్ చేసాం అనుకోండి. ఫర్ సపోజ్ ఇది ఉంది, లెట్ ఫార్మాట్ ప్రాపర్ డేట్ ఈక్వల్ టు డేట్ ఫార్మాట్ ఆఫ్, మనకి ఈ డిటి అన్నది మనం యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేయాలి? ఫార్మాటెడ్ డేటా డాట్ డిటి. అప్పుడు మనం ఈ డేట్ ఫార్మాట్ అన్న ఫంక్షన్కి ఈ టైం స్టాంప్ను పంపిస్తున్నాం. అప్పుడు అది ఈ కోడ్ని బేస్ చేసుకొని మనకి ఒక ప్రాపర్ డేట్ ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లైన్ 251 ప్రాపర్ డేట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సపోజ్ ముంబై అని కొట్టా, కొడితే ఇక్కడ చూసారా లైన్ 251 అంటే ఇది లైన్ 251 తర్వాత ఏం ప్రింట్ చేస్తున్నాం? ప్రాపర్ డేట్ కదా. ఇక్కడ మనకి ఏం కావాలి? డేట్ కావాలి, టైము కావాలి. బట్ ఇదంతా కలిపి ఒకటే స్ట్రింగ్లో ఉంది కాబట్టి మనం దీన్ని స్ప్లిట్ చేయాలి. లెట్ డేట్ ఈక్వల్ టు ప్రాపర్ డేట్ డాట్ స్ప్లిట్ కామా. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఎందాక చూసాం కదా ఏదో పోయింది. ఓకే సర్లే, ఇప్పుడు ఇదంతా కలిపి ఒక స్ట్రింగ్ కదా. ఈ స్ట్రింగ్ని ఇలా కాపీ చేసుకోండి. లెట్ ప్రాపర్ డేట్ ఈక్వల్ టు, ఇదంతా కలిపి ఒక స్ట్రింగ్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రాపర్ డేట్ డాట్ స్ప్లిట్ ఇలా కొట్టినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్ట్రింగ్ మొత్తంలో ఎక్కడైతే ఈ కామా అంటే ఈ లోపల ఇది ఉందో అక్కడ నుంచి స్ట్రింగ్ 2 ముక్కలు అయిపోద్ది అనమాట. ఓకే, సో ఇది ఇప్పుడు మనకి యారే వచ్చింది కదా. ఫస్ట్ యారేలో ఫస్ట్ ఎలిమెంట్ డేట్, సెకండ్ ఎలిమెంట్ టైం కదా. కాబట్టి డేట్ ఈక్వల్ టు ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు 0th ఇండెక్స్లో ఉంటుంది. లెట్ టైమ్ ఈక్వల్ టు ప్రాపర్ డేట్ డాట్ స్ప్లిట్ కామా 1. ఓకే, ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేట్ టైము లైన్ 254 చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి ముంబై, ఇక్కడ చూసారా డేటు వచ్చింది, టైం వచ్చింది. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేయడమే. ఆ డేట్కి ఏం ఐడి ఇచ్చాం మనం? ఇందాక ఏం ఐడి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇవ్వండి డేట్, దీనికి కూడా ఒక ఐడి ఇవ్వండి టైం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఐడి డేట్ డాట్ ఇండెక్సింగ్ చేయాలి ఇక్కడ. అంటే యాంగులర్ బ్రాకెట్స్ పెట్టి 0 పెడితే అక్కడ మనం ఇండెక్సింగ్ చేస్తున్నట్టు. డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు డేట్. నెక్స్ట్ ఏంటి? ఇది పెట్టి టైమ్ ఆఫ్ 0 డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు ఏంటి? టైమ్. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, కరెక్ట్ చూడండి, ఇక్కడ ఇదంతా మారుతుంది. ఇప్పుడు ముంబై చూసారా టైము వచ్చింది, డేటు వచ్చింది. ఇప్పుడు డేట్ అది చూడండి 5:30 అయింది. ఓకే, సో ఇలా అనమాట. ఇక్కడ మనం వాల్యూస్ అప్డేట్ చేస్తున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ కమింగ్ 5 days ఇది అన్నది కామనే. ఇప్పుడు మనం ఇది ఎలా చేసాం సేమ్ అలానే. బట్ మీకు ఏపీఎస్ యూజ్ చేయడం ఎలాగో తెలియాలి కాబట్టి నేను ఇది కూడా అప్డేట్ చేసి చూపిస్తాను. అప్డేటెడ్ కూడా నేను టెలిగ్రామ్లో పెడతాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక 1.5 hour అయిపోయి ఉంటుంది వీడియో. సో గైస్, మీకు మెయిన్ అసలు ఈ వీడియో పర్పస్ ఏంటి అంటే ఏపీఎస్ని ఎలా యూజ్ చేయాలో నేర్పించడం కదా. కాబట్టి అది ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ చేస్తాం, బట్ ఇక్కడ కూడా మళ్ళీ చేద్దాం. ఓకేనా? ఈ ఏక్యూఐ కూడా అప్డేట్ చేద్దాము, ఇది కూడా అప్డేట్ చేద్దాం. బట్ ఇది అన్నది సేమ్ ఇదే ఫార్మాట్లో అప్డేట్ చేద్దాం. ఓకే, అది మీకు అసైన్మెంట్. అది మీరు అప్డేట్ చేసి నాకు చెప్పండి. మీరు చాట్ జీపీటీ వాడండి, చాట్ జీపీటీ వాడకూడదు చూడకుండా రాయండి అంటే ఏం సెమిస్టర్ ఎగ్జామ్స్ కాదు. సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా చూసి రాస్తాం అనుకోండి, అది వేరే విషయం. బట్ స్టిల్ చెప్తున్నా, చాట్ జీపీటీ వాడండి, మీ ప్రాంప్టింగ్ స్కిల్స్ అంతా వాడండి. ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి, నేను కంప్లీటెడ్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను టెలిగ్రామ్లో. ఒకవేళ మీరు జాయిన్ అయితే మీకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి ప్రజెంట్ ఈ రిక్వెస్ట్ వస్తుంది కదా.
మనకి ఇక్కడ మీరు ఇందాక కొద్దిగా అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సిస్ అన్న దాంట్లో కంట్రీ ఇండియా, ఐఎన్ అంటే ఇండియా. ఓకే, సన్ రైజ్ టైం స్టాంప్ ఇది, సన్సెట్ టైం స్టాంప్ ఇది కదా. సో మనం దాన్ని ఏం చేస్తాము, మనకి ఇక్కడ రెండు ఉన్నాయి, సన్ రైజ్ సన్సెట్ అని. దానికి కూడా మనం ఏం చేస్తామంటే ఈ ప్రాపర్ డేట్ తీసేయండి, ఇది తీసేయండి, కామెంట్స్ యాడ్ చేద్దాం. అప్డేటింగ్ డేట్ అండ్ టైం. ఇప్పుడు ఇక్కడ అప్డేటింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్. ఓకేనా. ఇప్పుడు మనకు ఆ సన్సెట్ అన్నది ఎక్కడ ఉంది, ఈ ఫార్మేటెడ్ డేటాలో సిస్ అని ఉంది. ఆ సిస్ లోపల సన్ రైజ్ టైం స్టాంపు ఇది, సన్సెట్ టైం స్టాంపు ఇది. కాబట్టి లెట్ సన్ రైజ్ టైం స్టాంప్ ఈక్వల్ టు ఫార్మేటెడ్ డేటా డాట్ సిస్ డాట్ sunrise. Let sunset timestamp equal to formatted data dot sys dot sunset. ఓకే, మనం ఇందాక టైం స్టాంప్ని ఎలా ఫార్మాట్ చేసామో ఈ ఫంక్షన్కి పంపించు కదా. కాబట్టి లెట్ ప్రాపర్ సన్రైజ్ టైం ఈక్వల్ టు ఫార్మాట్ డేట్ ఫార్మాట్, అది మనం ఫంక్షన్కి ఇచ్చిన పేరు. డేట్ ఫార్మాట్ ఆఫ్ సన్ రైజ్ టైం అని పంపించండి. నెక్స్ట్ ఏంటి, లెట్ ప్రాపర్ సన్సెట్ టైం ఈక్వల్ టు డేట్ ఫార్మాట్ ఫంక్షన్కి సన్సెట్ టైం స్టాంప్. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సన్సెట్ ఈక్వల్ టు ప్రాపర్ సన్ రైజ్ టైమ్ sunset equal to proper sunset time. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చేస్తే ఇక్కడ చూడండి, ప్రాపర్ సన్ రైజ్ 6:53, ప్రాపర్ సన్సెట్ 6:46 PM. ఓకే, బట్ మనకి ఇది ఎలా కావాలి, ఇది ఎలా కావాలి అంటే ఇక్కడ అప్డేట్ అవ్వాలి కదా. కాబట్టి సేమ్ డాట్ స్ప్లిట్, ఇందాక ఏం చెప్పాం మనం, సెకండ్ ఎలిమెంట్ కదా టైమ్, ఫస్ట్ ఎలిమెంట్ డేట్. కాబట్టి సేమ్ అదే పని ఇక్కడ చేస్తే ఇక్కడ చూడండి, ముంబై ఇక్కడ చూసారా, సన్ రైజ్ 6:53 AM, సన్సెట్ 6:46 PM. ఇది ఇండియాకి, సిటీ వైజ్ రాదు, ఇది కంట్రీ వైజ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా తీసుకెళ్ళి, ఏదది ఏక్వే పక్కన కదా మనం ఇది ఉంది సన్సెట్ సన్ రైజ్, దీనికి ఒక ఐడియా ఇవ్వండి. సన్ రైజ్ టైం, దీనికి ఒక ఐడియా ఇవ్వండి. సన్సెట్ టైం. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆ జేక్వెరీ వాడి డాలర్ ఐడి ఇచ్చాము కాబట్టి సన్ రైజ్ టైం 0 డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు ప్రాపర్ సన్ రైజ్ టైం, సేమ్ అదే ప్రాపర్ సన్సెట్ టైం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి వాల్యూస్ మారుతాయి. ఇక్కడ చూసారా మారిందా, ఎందుకంటే మనం వాల్యూస్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. సో సన్ రైజ్ సన్సెట్ ఈ వాల్యూస్ ఇవన్నీ మనకి వచ్చేస్తున్నాయి ఒక్క ఏపీఐ కాల్తో. బట్ ఈ ఏక్యూఐకి మాత్రం ఇంకొక ఏపీఐ కాల్ ఉంటుంది. ఏపీఐ కాల్ అంటే వేరే లింక్ ఉంటుంది, ఆ లింక్ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తా చూడండి. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి, async function fetch AQI data. ఓకే, సిటీ నేమ్ పంపిద్దాం ఇక్కడికి. సిటీ నేమ్ కన్నా బెటర్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్, లాంగిట్యూడ్. ఓకే, ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మనకి ఎక్కడ వస్తుంది, ఇక్కడ చూస్తే పైన ఫార్మేటెడ్ డేటాలోకి వెళ్ళి .COORD కొడితే ఈ రెండింటికి మనకి యాక్సెస్ ఉంటుంది. .LAT కొడితే ఇది, .LON కొడితే ఇది.
ఓకే, కాబట్టి ఇక్కడికి వెళ్ళండి. లెట్ lat ఈక్వల్ టు ఫార్మాటెడ్ డేటా డాట్ CORD డాట్ lat. లెట్ లాంగిట్యూడ్ ఈక్వల్ టు ఫార్మాటెడ్ డేటా డాట్ CORD డాట్ లాంగిట్యూడ్. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ పంపించండి, అది ఫెచ్ AQI డేటా, ఫెచ్ AQI డేటా ఆఫ్ lat లాంగిట్యూడ్. ఓకే, సో ఇక్కడ కూడా ఫస్ట్ లెట్ ఫెచ్ AQI డేటా ఈక్వల్ టు await. await ఎందుకు వాడుతున్నామో మీకు ఇందాక చెప్పా కదా, await ఫెచ్. ఇక్కడ నేను మీకు ఈ లింక్ అది నేను ఆల్రెడీ చెప్పా కదా, డిస్క్రిప్షన్ అట్లో పెడతా, సో అవి యూజ్ చేసుకోండి. ఓకే, ఈ యాప్ ఐడి అన్నది పనిచేయదు, నేను డిసేబుల్ చేస్తా, మీరు మీ యాప్ ఐడీలు వాడుకోండి. మనం ఇందాక సిటీ నేమ్కి మార్చాం కదా స్ట్రింగ్ లిటరల్స్ అవి వాడి, సేమ్ అలాగే ఇక్కడ ఈ సింగిల్ కామా తీసి కొమ్మలు పెట్టండి. పెట్టి ఇక్కడ ఏంటి మనకి ఈ లాటిట్యూడ్ మనకు వస్తుంది, ఎందుకంటే ఫంక్షన్కి పంపిస్తున్నాం కాబట్టి. ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా మనకు వస్తుంది, ఇలా పెట్టి. సో లాట్ లాంగిట్యూడ్. ఓకేనా, సో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు సపోజ్ మళ్ళీ వచ్చిన డేటాని ఏం చెప్పా, జేసన్లో ఫార్మాట్ చేయాలన్నా కదా, లెట్ ఫార్మాటెడ్ డేటా ఈక్వల్ టు await fetch AQI data dot JSON. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ లైన్ లేదా AQI డేటా ఫార్మాటెడ్ డేటా. ఇప్పుడు మనం ఇది చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా AQI డేటా లాస్ట్లో వచ్చింది. సో కోఆర్డినేట్స్ ఇవి, దాని లిస్ట్ ఇది. సో ఇక్కడ ఏంటి మనకి ఈ CO, NO, NO2, O3, SO2 కెమిస్ట్రీ పేర్లో ఉన్నాయి అసలు. ఇవన్నీ వాళ్ళు మనకు పంపించిన పారామీటర్స్ కదా. ఇక్కడ చూడండి ఫార్మాటెడ్ డేటా వచ్చింది మనకి. ఇప్పుడు ఈ ఫార్మాటెడ్ డేటా డాట్ లెట్ లిస్ట్ ఈక్వల్ టు ఫార్మాటెడ్ డేటా డాట్ లిస్ట్. ఈ లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్కి ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి 0th ఇండెక్స్ డాట్ కాంపోనెంట్స్ డాట్ ఇది లిస్ట్. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లిస్ట్ అని కొడితే మనం చూడండి ఇవి ఇలా వస్తుంది. ఇప్పుడు సపోజ్ ముంబై అని కొట్టా, ఇక్కడ చూసారా ఇది వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ AQI మెట్రిక్, ఈ CO, AQI మెట్రిక్ NO, AQI మెట్రిక్ NO2, AQI మెట్రిక్ SO2, ఇదంతా అనమాట. ఓకే, సో అది కూడా నేను చెప్తా ఇప్పుడు. ఇప్పుడు సపోజ్ దీనికి ఏమి ఇద్దాము, CO ఐడి, CO వాల్యూ, ఐడి SO2 వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఏంటి ఐడి O3 వాల్యూ. నెక్స్ట్ ఏముంది NO2 ఉంది, ఐడి NO2 వాల్యూ. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ NO2 of 0 dot inner text equal to NO2. ఇది NO2 వాల్యూ ఈక్వల్ టు లిస్ట్ డాట్ NO2. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా NO2 మారింది. సేమ్ అలాగే మనకి ఈ కూడా మారుతాయి. O3
O3 list.o3. ఓకేనా. నెక్స్ట్ ఏముంది, co.co. ఇప్పుడు ఇవన్నీ చేసి ఇక్కడ చూసారా, ఇంకా ఒకే ఒకటి మిగిలిపోయింది. ఆ ఒకటి ఏంటి, ఇందాక మనం ఏమి ఇచ్చాం, CO3 SO2. ఇంకా లాస్ట్ మనకి ఏముంది, SO2 ఉంది కాబట్టి SO2. ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ చూసారా మొత్తం మారి. సో ఇదనమాట ఏపీఎస్ని యూజ్ చేసే విధానం. ఫుల్ కోడ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి అప్పుడు మీరు కోడ్ తీసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఎందుకంటే మనకు ముందు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, వచ్చే వారం కలుద్దాం, బై.